దేవునికి ఒకసారి అందరం కలిసి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, నాకు సమయం అనుగ్రహించబడింది. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రారంభించక ముందే ముగించే సమయం కూడా నాకు అనుగ్రహించబడింది. ఇంతసేపులో మీరు ముగించాలి అని. ప్రియులారా, నాకైతే అంతసేపు కూడా మాట్లాడాలని లేదు. ఎందుకంటే సురేష్ గారిని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. అంత చెమట్లు పట్టేటట్టుగా తను చాలా బాగా మాట్లాడాడు. ప్రియులారా, అంత ఎనర్జీ లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అంత ఓపిక లేదు. ప్రియులారా, కొన్ని మాటలు లేఖన భాగంలో నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఒక పల్లెటూరులో, ఇలాంటి పల్లెటూరులోనే మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి క్రైస్తవ మీటింగులు జరుగుతూ ఉంటే ఒక నలుగురు తోడుకోడళ్ళు ప్రార్థనకు వచ్చారు. ప్రియులారా, వాళ్ళు ఏంటంటే వస్తా అంటే భర్తల్ని పనికి పంపించి పగల మీటింగ్కి వాళ్ళు వచ్చారు. తోడుకోడళ్ళు వచ్చి మా జనంలో కూర్చున్నారు. ప్రియులారా, దేవుని మాటలు విన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు సాయంకాలానికి. ఈ నలుగురు తోడుకోడల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ యొక్క భర్త అరకు దున్నడానికి పొలం వెళ్ళాడంట. ప్రియులారా, ఆ పొలం అక్కడ దున్నుకుంటా ఈ మైకులో నుంచి దేవుని మాటలు వింటున్నాడంట. పొలంలో ఉండి ప్రియులారా, ఆయన ఒక మాట వినపడుతుంది, ఒక మాట వినపడటం లేదు. ఈ ఎదవ పొలం, ఎదవ అరక పని రోజు ఉండేదని అసలు అరక ఆపి గట్టు మీద కూర్చొని దేవుని మాటలు విన్నాడంట. ప్రియులారా, విని ఇక టైం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన అరగట్టుకొని ఇంటికి వచ్చాడంట. ప్రియులారా, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యని పలకరించాడు. ప్రియులారా, బాగా ప్రార్థనకి వెళ్ళారా? వెళ్ళాము, మంచిది. సరే, నాకు అన్నం పెట్టానడంట. ప్రియులారా, స్నానం చేసుకొని రా, అన్నం పెడతానందంట. స్నానం చేసుకొని వచ్చాడు. ప్రియులారా, అన్నం పెట్టింది. అన్నం పెట్టి కూర్చో అన్నాడంట. కూర్చోవే, నీతో మాట్లాడాలి అన్నాడంట. ప్రియులారా, ఎదురు కూర్చోబెట్టుకుని ఒక మాట అడిగాడంట. మరి మధ్యాహ్నం ప్రార్థనకి వెళ్ళారా, మీటింగ్కి వెళ్ళారా అని. వెళ్ళాంగా, మేము నలుగురు వెళ్ళాం, మేము అక్క చెల్లెలు నలుగురు పోయాం అన్నట్ట పెద్ద తోడుకోండి. ప్రియులారా, అంటే ఆయన అన్నాడంట, మరి అయ్యగారు ఏదో దేవుని మాటలు చెప్పాడు, నాకు అది గాలి వాలికి సరిగా వినపడలేదు, మైకులో వినపట్టలేదు. నేను అరక కూడా సరిగ్గా దున్నకుండా అక్కడ కూర్చొని విన్నాను. ఏది ఆయన చెప్పినటువంటి మాటలు కొంచెం 4 మాటలు చెప్పు, ఎదురు కూర్చోయాడు. కూర్చోవే, 4 మాటలు చెప్పు అన్నాడంట. ప్రియులారా, ఏ మొన్నటిపోడు ఇట్టు అడుగుతారు అనుకోలే, నేను అనుకుంటుందంట మనసులో, ఇది వాక్యం చెప్పమని అడుగుతుంది ఏంటి, నేను ఏం అడుగుతారండి, మేమన్నామా సచ్చినవా, ఆడకపోతే మా నలుగురు గొడవే సరిపోయాయి. ఈ జోడి ఆడగొన్నాం, తర్వాత ఈ నక్కిలీసి ఆడగొన్నాం, తర్వాత ఈ గొలుసు ఎక్కడ కొన్నాం. ఇయే మా తోడుకోళ్ళు ఎప్పుడైనా ఇచ్చారు అసలు మమ్మల్ని దేవుని మాటలు. మా చిన్న తోడుకోళ్ళు మరీ గోల చేసింది, వాక్యమే ఎన్నై లేదు. ఇప్పుడు ఈయన అడుగుతుండే ఏం చెప్పారని, ఈయనకేం చెప్పాలని చెప్పేసి నువ్వు కొంచెం తింటా ఉండి చేతులు కడుక్కొని వస్తానని ఆమె గాబు దగ్గర పోయినట్టు పోయి రెండో తోడుకోళ్ళ దగ్గర పోయిందంట. అమ్మాయి అందంట. ఏంటక్క? ఓ మీ బావ బలి చిక్కును పెట్టాడే, మధ్యాహ్నం మీరు వాక్యం విన్నారుగా, ఆ వాక్యం ఏంటో చెప్పని అడుగుతున్నాడే. అవునా, చెప్పని అడుగుతున్నాడంటే నేను మాత్రం విన్నానా? నన్ను నిర్ణయించి వచ్చారా మీరు మాత్రం? అది మూడో దాన్ని అడుగుదాం పా. వీళ్ళిద్దరు కలిసి మూడో దాని దగ్గర పోయారంట. మూడో దాని దగ్గర పోయి మధ్యాహ్నం ఏంటక్క ఇద్దరు వచ్చారంటే, మీ బావ మధ్యాహ్నం జరిగినటువంటి వాక్యం వినటానికి వాడు ఏం చెప్పారని అడుగుతున్నాడమ్మా. ఏం చెప్పారు, మనం వినలేదు సరిగా. మనం బంగారం చూసుకోవటం, ఒంటి మీద ఈ బంగారం అంతా ఎంత అయింది, ఎక్కడ కొన్నాం, ఇదే సరిపోయింది, కానీ మనం వాక్యం సరిగా వినలేదు. ఏం చెప్పిండి అయ్యగారు అని చెప్పేసి మూడో దాన్ని అడిగారంట. ప్రియులారా, నేను మాత్రం ఎప్పుడైనా చిన్నదే చదువుకుందా, దాన్ని అడుగుదా పడని ఈ ముగ్గురు కలిసి 4వ దాని దగ్గర పోయారంట. పోతే 4వ అమ్మాయిని అడిగితే అందరికి 4వ అమ్మాయి, అసలైతే నేను కూడా సరిగా వినలేదక్క, మీ వ్యవహారంలో పడి ఏదో దినాల గురించి చెప్పిండక్క, 1వ దినమో 2వ దినమో సరిగా నాకు గుర్తు లేదు, నేను సరిగా వినలేదన్నా అన్నదట ఆయన చిన్నమ్మాయి. ఇక నలుగురు కలుసుకొని మాట్లాడుకొని పెద్ద అమ్మాయి వచ్చింది, పెద్ద ఆవిడ వచ్చింది ఇక్కడ. ప్రియులారా, వచ్చేళ్ళకి నేను అన్నం తిని చేతులు కడుక్కొని మంచం మీద కూర్చున్నాడంట. ఏందమ్మా ఎక్కడ పోయినావు ఇప్పుడు దాకా? నేను అయ్యగారు ఏం వాక్యం చెప్పిండో చెప్పమని అడిగితే నువ్వు ఎక్కడ పోయినావు నేను. ఎక్కడికి పోవాలా, నేను చేతులు కడుక్కుందంటే మా చెల్లెలు పిలిచింది, నేను పోయి మాట్లాడి వస్తున్నాలే అందంట. మరి సర్లే చెప్పు, మధ్యాహ్నం విన్నటువంటి వాక్యం అంటే చెప్పానంట. నువ్వు ఇంకా వదిలిపెట్టలేదయ్యా దాన్ని అనుకుంటా. ప్రియులారా, మధ్యాహ్నం ఏదో దినాల గురించి చెప్పిండండి. అది ఎవరు దినమో సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ
ఒకటో దినమో రెండో దినమో సరిగ్గా గుర్తులేదు నాకు అందంట ప్రియులారా. అంటే పెద్ద ఆయన అన్నాడంట, మీ దినాలు చేసుకోవడానికి పోయారా ప్రార్థనకి? ఏం దినమే? దినాల గురించి చెప్తారు అయ్యగారు ఏడన్నా స్టేజీ మీద దినాల గురించి. ఎవరి దినమో నీ దినం చేసే గురించి చెప్పిండా, మీ తోడుకోళ్ళ దినం గురించి చెప్పిండా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని గురించి చెప్పాడు ఆయన. నేను అక్కడ ఇన్ని మెదపడం కూర్చొని దేవుని మాటలు విన్నాను అక్కడ. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నదని ఆయన మొదలుపెట్టి చెప్తే దినం గురించి చెప్పిండు. 1వ దినమో 2వ దినమో. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం దేవుని మాటలు వినడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. నేను ఒకటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాను నేను. ఏం సరిగా అడగలేదు మిమ్మల్ని, ఇది కూడా ఉందా నీ దగ్గర అంటే అసలు ఉందే నాది, అదే నా దగ్గర ఉంది. ఎందుకంటే మీరు వింటున్నారు లేదు నాకు తెలవాలి కదా. ఏలు పెట్టి చూపిస్తా ఒక్కొక్కడికి, అమ్మ నువ్వు చెప్పమ్మా అంట. లేకపోతే వెనకోళ్ళని కూడా అడుగుతా, మగవాళ్ళని కూడా, అయ్యా కొంచెం చెప్పండి అయ్యా అని ప్రియులారా. కనుక నాకు ఇచ్చినటువంటి కొద్ది సమయంలోనే దేవుని యొక్క మాటలు మీకు అందిస్తాను ప్రియులారా. మొదటిగా ఒక పాట పాడతాను. మీరు అందరూ పాడువారే, చాలా పాటలు పాడారు ప్రియులారా. నేను కూడా కొద్ది నిమిషం ఒక పాట పాడి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం ప్రియులారా. మొదటిగా మీరు నాకు మ్యూజిక్లు అందిస్తే నేను పాడలేనేమో, నేను మీరు సరే. బహు వింతగా నన్ను ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేసయ్యా. ఆర్కెస్ట్రా వాళ్ళు మూసుకొని కూర్చున్నారు మెదలకుండా. సరే వాళ్ళు బాధ పెట్టాము. సరే ఒక పాట పాడతాను అందుకని. బహు వింతగా నన్ను ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేసయ్యా. ఒక్క నిమిషం. చేతులు ఎమ్మడ తెచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చప్పట్లు కొడదాం. ఎమ్మడ తెచ్చుకున్నారు చేతులు? సరే మీ ఎమ్మట ఉంటే మీరు చప్పట్లు కొట్టండి. ఇంటికాడ పెట్టితే కొట్టాల్సిన అవసరం లేదు. బహు వింతగా నన్ను ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేషువా. లోకములోని ప్రేమలు లోకములోని ప్రేమలు సిలువ ప్రేమకు చాటినావు నీ సిలువ ప్రేమకు చాటినావు. బహు వింతగా నన్ను ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేషువా యేషువా యేసయ్యా యేసయ్యా. ఎందరో జ్ఞానులు లోకములో ఉండగా నీచుడను అయోగ్యుడను ఎందరో జ్ఞానులు లోకములో ఉండగా నీచుడను అయోగ్యుడను. నన్నెన్నుకున్నావు రక్తములు కడిగావు నన్నెన్నుకున్నావు రక్తములు కడిగావు నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు. బహు వింతగా నన్ను ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేషువా యేషువా యేషువా
హల్లెలూయా. ఒకసారి చెప్తాం హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18 వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18 వచనాన్ని చదువుకుందాం. అదే అక్కడ నీతి బలులు నడిపించురు. సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. కాదోను చెట్లను. చాలు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం వాక్యం కోసం. కృపామయుడు అనే దేవా, నీ వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రశస్తమైన ఈ సమయంలో మీ పాదాలు చెందుకొస్తున్నాం. నజరేయుడు మా ప్రభు, మీ ప్రియకుమారుడు యేసు మెస్సీ నామంలో నీ పాదాలు చెందుకొస్తున్నాం. సహాయం చేయండి. మీ పాదాలకు స్తోత్రములు. వాక్య ధ్యానంలో మీరు నడిపించండి. మీ పాదాలకు వందనాలు, స్తోత్రం తండ్రి. వినిచిన బిడ్డలకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నానయ్యా. నీ పాదాలకు వందనాలు, స్తోత్రం తండ్రి. సహాయం చేయండి. ఈ శబ్ద యంత్రం ద్వారా వినేటువంటి అనేకులకు కూడా అయ్యా పరివర్తన దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి. మీ పాదాలకు స్తోత్రములు అయ్యా. మీ పాదాలకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఏ హృదయానికి ఏ వాక్యం ఎలాగ అవసరమైందో మీరే అందించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు మెస్సీ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి ద్వితీయోపదేశ కాండము. చెప్పండి, ఎక్కడ చదువుకున్నాం మనం ఇప్పుడు? చెప్పాలి, ఎక్కడ చదువుకున్నాం? ఏ గ్రంథంలో చదువుకున్నాం అమ్మా? ఏ గ్రంథంలో చదువుకున్నాం? వామ్మో, అయ్యో ప్రసాద్ గారు ఏడి అయ్యా, నీకు దండం అయ్యా. ఎట్ట భరిస్తున్నావు వీళ్ళందరిని కానీ. చదువుకుంది ఇప్పుడే కదా మనం చదువుకుంది ప్రియులారా. ఏ గ్రంథంలో చదువుకున్నాం? కూర్చోమ్మా. ద్వితీయోపదేశ కాండము చదువుకున్న గ్రంథం ప్రియులారా. కొంచెం గట్టిగానే చెప్పండి, ఏం కాదు. ఏ గ్రంథం అది? ద్వితీయోపదేశ కాండం. మీరు వద్దండి, మేము స్టేజ్ మీద ఉన్నోళ్ళు వద్దు. అయ్యగారులు కింద వాళ్ళు వింటున్నారు లేదనేది కదా నా ఉద్దేశం. అయ్యగారులు చెప్తున్నారని మీరు సంతోషిస్తున్నారు ప్రియులారా. మీరు వినాలి, మీకు అర్థం అవ్వాలి దేవుని యొక్క వాక్యం. అది నా బాధ ప్రియులారా. ఒక్క మాట మీకు అర్థమైనా ఆయన ప్రసాద్ గారు పడినటువంటి కష్టం, మేము ఎక్కడి నుంచో వచ్చాం, విజయవాడ దగ్గర నుంచి మేము వచ్చినటువంటి కష్టం, ఒక్క మనిషికి దేవుని యొక్క వాక్యం అర్థమైనా సరే ప్రియులారా, అదంతా కూడా అంటే ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థం కాకుండా నెరవేరినట్టు ప్రియులారా. ద్వితీయోపదేశ కాండంలో నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ద్వితీయోపదేశము అంటే ప్రియులారా మీరు గమనించండి. ద్వి అంటే రెండు, మరల అని అర్థం. మరల ది అంటే. తర్వాత ఉపదేశము, ద్వితీయ ప్లస్ ఉపదేశము, ద్వితీయోపదేశము అంటే మరలా బోధించడం అని అర్థం ప్రియులారా. అది ద్వితీయోపదేశ కాండం అంటే మళ్ళీ ఒకసారి చెప్పడం మీకు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ గ్రంథాల్లో మోషే చెప్పినటువంటి మాటలు మోషే తిరిగి మరలా ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అది అంటున్నాడు మోషే. మళ్ళొకసారి మీకు చెప్తాను అంటున్నాడు ప్రియులారా. మోషే ప్రియులారా తను 12 గోత్రకర్తల నుంచి ప్రియులారా, గోత్రకర్తల గురించి ప్రవచించేటప్పుడు ప్రియులారా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఇక్కడ జబూలూను గురించి, తర్వాత అలాగే ఇస్సాకారు గురించి మాట్లాడాడు ప్రియులారా. నేను ఈ రాత్రి సమయంలో ఇస్సాకారు గురించి మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము అన్నాడు ప్రియులారా. ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. ఇందాక బ్రదర్ చెప్పారు, సంతోషకరమైనటువంటి పురాలు ఉన్నాయి, ఆనందకరమైనటువంటి పురం ఉంది. అది ఆనందించేటువంటి పురం, దాంట్లో సంతోషించాలి. కానీ ఆనందం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది. ఎందుకంటే పాపం అనేటువంటి ముళ్ళు మొలిసింది అక్కడ, అందుకని సంతోషం లేదని బ్రదర్ చెప్పారు ప్రియులారా. మీకు అర్థమైందో లేదో కానీ ఇక్కడ ఇస్సాకారుతో చెప్తున్నాడు ప్రియులారా. కూర్చో. ఇస్సాకారుతో చెప్తున్నాడు ప్రియులారా, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము.
ఇక్కడ ఇస్సాకారు ఎందుకు గుడారములు ఎందు సంతోషించమన్నాడు? ఎందుకు ఇస్సాకారు గుడారములో సంతోషం ఉంటుంది? ఎందుకు చాలా మంది గుడారాల్లో, చాలా మంది ఇళ్లలో సంతోషం లేకపోతుంటే ప్రియులరా, దేవుడు ప్రియులరా ఈ యొక్క ఇస్సాకారు యొక్క కుటుంబంలో, ఇస్సాకారు యొక్క గుడారములో సంతోషం ఉండేటట్టుగా ఎందుకన్నాడు? సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారములు ఎందు సంతోషించుమని ఎందుకన్నాడు? ఎందుకు అతని ఇంట్లో సంతోషం ఉంటుంది? ఎందుకు అతని ఇంట్లో ఆనందం ఉంటుంది? ఎందుకు అతని ఇంట్లో సంతోషంగా ఉంటారు ప్రియులారా? కొన్ని రీజన్స్ ఉన్నాయి బైబిల్లో ప్రియులారా, ఎందుకు సంతోషంగా ఉన్నారు వాళ్ళని. దానికి ఈ రాత్రి సమయంలో ఆ కుటుంబం ఎందుకు సంతోషంగా ఉన్నారు, ఆ గుడారం ఎందుకు సంతోషంగా ఉంది, ఆ ఇల్లు ఎందుకు సంతోషంగా ఉన్నారనడానికి ప్రియులారా బైబిల్ లేఖన భాగంలో ఉన్నటువంటి కొన్ని రీజన్స్, కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు ప్రియులారా. అవి మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఇస్సాకారు అనబడినటువంటి వ్యక్తి యాకోబుకి లేయాకి ప్రియులారా ఐదవ కొడుకు. చెప్పండి, ఎన్నో కొడుకు? చెప్పాలి. ఐదో కొడుకు అనమాట ప్రియులారా. లేయాకి 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకులు పుట్టిన తర్వాత కానుపు ఉడిగిపోయింది ఆ అమ్మాయికి. ఇక పిల్లలు పుట్టట్లేదు. ఆ పిల్లలు పుట్టకపోయేటువంటి సమయంలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే పుత్రదాత వృక్ష ఫలాలు కూడా తినడానికి ప్రయత్నం చేసింది. అయితే ఒక ఐడియా వచ్చింది ఆ అమ్మాయికి, నాకెటు కాను పుడిగిపోయింది, 4 కొడుకులు పుట్టారు, ఇక నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు దాసి ఉండగా మా నాన్నగారు ఇచ్చాడు నాకు దాసిని. దాసి పేరు ఏంటంటే జిల్ఫా. దాసి పేరు జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఏం పేరు? జిల్ఫా. దాసి పేరు ప్రియులారా. నా దాసిని మా ఆయనకి భార్యగా ఇస్తాను నేను. భార్యగా ఇస్తే భార్యగా సంసారం చేశారనుకో, వాళ్ళు సంసారం చేస్తే కూతురో కొడుకో పుడతారు. మా ఆయన మా ఆయన రూపురేఖలో ఉన్నటువంటి కూతురు కానీ కొడుకు కానీ పుడితే మా బిడ్డగా మేము పెంచుకుంటాం అని లేయా అనుకుంది ప్రియులారా. అది ఆ రోజుల్లో చెల్లుబాటు అయింది. అది ఆ రోజుల్లో మేలు చేసిన దాంతో సమానం ప్రియులారా. చాలా మగవాళ్ళు చాలా సంతోషంగా వింటున్నారు నాకెళ్ళి ప్రియులారా. భార్య ఉండగానే ఇంకొక భార్యను తీసుకెళ్ళి ఇచ్చారని చెప్పేసి ప్రియులారా, ఆ పని చేయొద్దు ప్రియులారా. ఎందుకంటే అది ఈనాడు తప్పు. కొత్త నిబంధనలో లేఖన భాగంలో ఏమని చెప్పబడిందంటే ఒక పురుషుడికి ఒక భార్యే, తర్వాత ఒక స్త్రీకి ఒక భర్తే ప్రియులారా. కొత్త నిబంధనలు చెప్పబడినటువంటి మాట ప్రియులారా. కానీ పాత నిబంధనలో ఆ రోజుల్లో ఆ పని చేస్తే అది మేలు చేసిన దాంతో సమానంగా ప్రియులారా యెహోవా మెస్సయ్య దాన్ని అంగీకరించేటువంటి వారు ప్రియులారా. మేలు చేసిన దాంతో సమానం. ఎందుకంటే జిల్ఫా దాసిగా వచ్చింది ప్రియులారా, బానిసగా వచ్చింది ప్రియులారా. ఇక ఆమె బానిసగా సాకిరీ చేసి అలా చనిపోవటమే, ఆమె అక్కడ చనిపోవటమే ప్రియులారా. కనుక బానిసగా వచ్చినటువంటి ఈ అమ్మాయికి సంసారం మరి చేసేటట్టుగా మా ఆయనకి పెళ్లి చేస్తే పిల్లల కంటే ఒక సంసారం అవుద్ది, ఒక ఇల్లు అవుద్ది, ఒక మనుషుల్లో కలిసిపోతుంది, మనతో ఉంటుంది అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కనుక అది మేలు చేసిన దాంతో సమానం అన్నమాట ప్రియులారా. అందుకని ఆ అమ్మాయిని ఒప్పించి తన భర్త దగ్గర పంపించింది పెళ్లి చేసి. ఏమండి, నాకెట్టు కాను పుడికింది కదా, మరి నా దాసి ఉంది కదా, నా దాసిని మీ భార్యగా చేసుకోండి, మన కొడుకో కూతురో పుడితే మనం పెంచుకుందామండి అని భర్తకు నచ్చ చెప్పింది. సరేనని యాకోబు కూడా ఒప్పుకున్నాడు ప్రియులారా. ఒప్పుకొని జిల్ఫాని అంటే దాసిని తన భార్యగా చేసుకున్నాడు. తన భార్యగా చేసుకుంటే కొడుకు పుట్టాడు. ఆ అమ్మాయికి కూడా కొడుకు పుట్టాడు ప్రియులారా. ఆ అమ్మాయికి కొడుకు పుట్టిన తర్వాత లేయా మళ్ళా గర్భవతి అయింది ప్రియులారా. 4 కొడుకులు పుట్టారుగా మళ్ళా ఇంకోసారి గర్భవతి అయింది ప్రియులారా. గర్భవతి అయ్యి మగపిల్లండి కదా 5వసారి మగపిల్లండి. ముందు 4 పిల్లలు మగపిల్లలే, మళ్ళీ 5వసారి మగపిల్లండి కదా ప్రియులారా. మగపిల్లండి కదా ఆ పిల్లోడికి ఇస్సాకారు అని పేరు పెట్టింది ప్రియులారా. ఎందుకంటే నా దాసికి నేను మేలు చేశాను, దేవుడు ఆ మేలుకు ప్రతిఫలంగా నాకు కొడుకునిచ్చాడు. ఇస్సాకారు అంటే అర్థం ఏంటంటే ప్రతిఫలము అని అర్థం. చెప్పండి, ఏంటంటే ఇస్సాకారు అంటే అర్థం ఏంటి చెప్పాలి? ప్రతిఫలము అని అర్థం ప్రియులారా. నేను నా దాసికి మేలు చేశాను, ఎందుకంటే ఆ దాసి కానీ చచ్చిపోయేది, దాన్ని మా కుటుంబంలో కలుపుకున్నాము, నా భర్త దగ్గరికి భారీగా పంపించాను, దానికి ఒక కొడుకు పుట్టాడు, అది ఒక సంసారం చేసేటువంటి జీవితం ఏర్పాటు చేసుకుంది, దానికి నేను మేలు చేశాను కనుక దేవుడు నాకు ప్రతిఫలంగా మేలు చేసి కొడుకునిచ్చాడు, ఈ కొడుక్కి ఇస్సాకారు అని పేరు పెట్టాలని ప్రతిఫలము అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఇస్సాకారు అనేటువంటి నామకరణం చేసింది ప్రియులారా. చాలా మంది పేర్లు పెడతా ఉంటారు. కానీ అయ్యగారండి మా అబ్బాయికి పేరు పెట్టాలండి, మా అబ్బాయి పేరు పెట్టాలండి, పెడదాం అమ్మ తీసుకురా, మా స్టేజ్ మీద తీసుకొచ్చి అయ్యగారికి ఇస్తారు పిల్లగాడిని. ఒక పిల్లగాడికి పేరు పెట్టమని ఇచ్చారు నాకు. అంటే చేతిలో ఎత్తుకొని ప్రార్థన చేస్తాను, అయ్యా బిడ్డను దీవించి ఆశీర్వదించు,
ఈ యొక్క కుమారుని దీవించు, పలానా బ్రదర్కి మీరు ఇచ్చారయ్యా అని ఆలోచిస్తుంటే పక్కన పాస్టర్ గారికి ప్రియులారా సొక్క ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఇట్లా సొక్కాలు ఆగాడు ప్రియులారా. ఎవరు సొక్కాలు అవుతుంది చూస్తే పాస్టర్ గారు ఏంటండి అన్నా నేను. ఇదిగో చీటీ అని చీటీ ఇచ్చాడు ప్రియులారా. చీటీ చూస్తే చీటీలో ఉన్న పేరే నేను పెట్టాలంట. నేనన్నా చీటీలో ఉన్న పేరు నేను పెట్టేది వాళ్ళని పెట్టుకోమని రాదన్న నేను. చీటీలో ఉన్న పేరు నేను పెట్టేది వాళ్ళని పెట్టుకోమని అన్నా. కాదు ఆ పేరే మీరు పెట్టాలంట. వీళ్ళని మీరు గమనించండి, చీటీలో ఉన్న పేరు నువ్వు పెట్టుకోవచ్చు, నేను పెట్టేది ఏంటి? మన పేర్లు పెట్టేటప్పుడు పిల్లారా దేవునికి అప్పగించాలి. బైబిల్లో ఎన్నో మంచి పేర్లు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో మంచి పేర్లు ఉన్నాయండి. మా పెద్దమ్మాయికి పేరు పెడుతున్నాం. నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, పెద్దమ్మాయికి పేరు పెడుతున్నాం. మేము పెద్దయ్య గారు వచ్చారు మా ఇంటికి, ప్రార్థన పెట్టారు. అయ్యా అంటే పేరు పెట్టాలయ్యా, అమ్మాయికి పేరు పెట్టండి అన్నా నేను. ఏం పేరు పెట్టాలి అని అడిగాడు ఆయన నన్ను. అంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి అన్న నేను. అంటే మా నాన్న ఊరుకోకుండా అన్నాడు కదా, మా అమ్మ పేరు పెట్టాలండి మా మనవరాలకి అన్నాడు. ఏం పేరు చెప్పండి అన్నాడు ఆయన పెద్ద ఆయన, మా నాన్నే. మా అమ్మ పేరా? మా అమ్మ పేరు పుల్లమ్మ అన్నాడు. ఏందే పుల్లమ్మ? ఊరుగాయ చాలే కానీ ఆ పిల్లోడు చదువుకున్నాడు, భార్య చదువుకుంది, వాళ్ళిద్దరు పిల్లల్ని చదివించుకుంటారు, మంచి పేర్లు ఏమైనా చూపెట్టండి, ఇది పుల్లం ఏంటండి దాని అర్థం లేకుండా అన్నాడు ఆయన. ఆ మాట అనగానే పిల్లారా ఈ జనంలో నుండి మా నాన్న అలిగి వెళ్ళిపోయాడు పిల్లారు బయటికి. ఆయన అట్టే పోతాలే అయ్యారు మీరు పెట్టండి పేరు అన్న నేను. అంటే నువ్వు చెప్పయ్యా ఏం పేరు పెట్టాలని, మీరు చెప్పండి మీ ఇష్టం వచ్చిన పేరు చెప్పండి అన్న నేను. కాదయ్యా నువ్వు కూడా యాజకుడు వేగా, నువ్వు కూడా పాస్టర్ గారు వేగా, నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పంటే మణి అని పెట్టండి అన్న నేను. అయితే మీ నాన్నగారు బాధపడకుండా, నువ్వు బాధపడకుండా మీ నాయనమ్మ పేరు కలిసి వచ్చేటట్టుగా, మీ నాయనమ్మ పేరు పుల్లమ్మ అన్నారు కదా, పుల్లా మణి అని పెడదాం. మా పెద్దమ్మాయి పేరు పుల్లా మణి. మీరు మంచిగా పెంచుకుంటే పుల్ల ఎగిరిపోయి మణి మిగులుద్ది, మీరు మంచిగా పెంచలేదనుకో మణి ఎగిరిపోయి వట్టి పుల్ల మిగులుద్ది అన్నాడు ప్రియులారా. ఇక ఇప్పుడు ఎవరు ఇక పుల్లామణి అని పిలవట్లా, మణి అని పిలుస్తున్నారు అందరు ప్రియులారా. అది ఎంత మంచిదంటే, నాకు ఆరోగ్యం బాగోదని, షుగర్ ఉందని, బీపీ ఉందని, మా నాన్న ఎక్కడన్నా ఇబ్బంది పడతాడని నేను ఎక్కడికి పోయినా ప్రార్థనకి మట్టుగా దాని కొడుకుని బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయింది ప్రియులారా. ఇద్దరు కొడుకులు కంప్లీట్ అయింది. చిన్న కొడుకు నా ఏమట మట్టుకు పంపించింది ప్రియులారా. తాత జాగ్రత్త, మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళావో ప్రార్థనకి, మళ్ళీ తాత అక్కడ తీసుకొని రావాలి నువ్వు ఇంటికి అని చెప్పేసి వాడి జాగ్రత్తలు చెప్పి పంపించింది ప్రియులారా. అంత మంచిది నా పెద్ద బిడ్డ. ఆ బిడ్డకి ప్రియులారా పుల్లామణి అని నామకరణం చేశాను ప్రియులారా. నేనేమంటున్నానంటే పేర్లు పెట్టేటప్పుడు ప్రియులారా మీరు సలహా చెప్పొద్దు. నన్ను ఒక భార్యాభర్తలు సలహా అడిగారు, అయ్యా మా అబ్బాయికి మైహా అని పేరు పెట్టండి. మైహానా? ఇదేం పేరు? తిక్కల పేరు అన్న నేను. తిక్కల పేరు కాదండి, మా ఆయన పేరేమో మైకేల్. మైకేల్లో నుండి మొదటి అక్షరం మై తీశారు, తీయండి మై. మా ఆమె పేరేమో హదస్స. మా ఆమె పేరులోని మొదటి అక్షరం, దాంట్లో నుంచి మై, దీంట్లో నుంచి హా. దీనికి ఏమైనా అర్థం ఉంది? తిక్కల పేరుగా ఉంది, మంచి పేరు అన్న నేను. అంటే ప్రియులారా బైబుల్ లేఖన భాగంలో ఎన్నో పేర్లుంటే మంచి, అవి పేర్లు పెట్టుకుంటే కూడా దీవించబడతారమ్మా. బైబుల్ లేఖన భాగంలో ఉన్నటువంటి పేర్లు పెట్టుకుంటే కూడా ఆశ్రదించబడతారు. అవి పెట్టుకుంటే ఈ పేర్లు ఏంటని చాలా మంది అలా పేర్లు పెడతారు ప్రియులారా. ఇక్కడ లేయా గమనించండి ప్రియులారా, ఇతనికి పేరు పెట్టింది కొడుక్కి ఇస్సాకారు. ఇస్సాకారు అనేటువంటి పేరు, దాని అర్థం ఏంటంటే ప్రతిఫలము. ప్రియులారా మీరు గమనించండి, ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఆశిస్తాం. కూలి వాళ్ళు పొద్దున్నే వెళ్ళి ప్రియులారా సాయంకాలం పని చేసి సాయంకాలం ప్రతిఫలం కోసం కూలి కోసం చూస్తూ ఉంటారు ప్రియులారా. ఆరుగాలం సేకరణ చేసినటువంటి రైతు ప్రియులారా పొలంలో సేకరణ చేసి ప్రియులారా 365 రోజులు ఆ పొలంలో తిని, ఆ పొలంలో పడుకొని, ఆ పొలంలో జీవించి ప్రియులారా చివరికి ప్రియులారా ఆ పొలం పంట కోసం ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రియులారా. ప్రతి పని వెనక ఆశించేటువంటి ప్రతిఫలం ఉంటుంది. నేనేమంటానంటే నీ భక్తిలో కూడా దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రతిఫలం ఉంది, నీ కన్నిటికి ప్రతిఫలం ఉంది, నీ కష్టానికి ప్రతిఫలం ఉంది, నీకు సమర్పణకు ప్రతిఫలం ఉంది, నీ కానుకలకు ప్రతిఫలం ఉంది, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. దేవుని దగ్గర నువ్వు చేసినటువంటి ప్రతి దానికి ప్రతిఫలం ఉంది ప్రియులారా. అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రియులారా మీరు గమనించండి. నేను చెప్పా ముందే మీకు, ఎందుకంటే సురేష్ లాగా చెప్పలేనండి, నేను కొంచెం గట్టిగా చెప్పాను కానీ అది దగ్గు వచ్చేస్తా ఉంది ప్రియులారా. కనుక కొంచెం జాగ్రత్తగా చిన్నగా మాట్లాడుకుందాం, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తా ఉన్నాం ప్రియులారా. ప్రతిఫలము అనేటువంటిది ప్రియులారా దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను వచ్చేటప్పుడు ప్రతి వానికి ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉందన్నాడు ప్రియులారా. ప్రియులారా ఈ ప్రపంచంలో ఇస్సాకారుని గురించి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే,
ఇస్సాకారు నీ గుడారములో సంతోషించుము, సంతోషం ఉంది, నీ గుడారములో సంతోషించు అన్నాడు ప్రియులారా. ఎందుకు ఇస్సాకారు గుడారములో సంతోషం ఉంది? ఎలా సంతోషం ఉంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది ప్రియులారా మేధావులు ఏమంటున్నారంటే 2023 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు ప్రపంచంలో ఘోర విపత్తులు జరుగుతాయి అంట, మరణాలు జరుగుతాయి అంట ప్రియులారా, భూకంపాలు జరుగుతాయి అంట, తుఫాన్లు జరుగుతాయి అంట, రకరకాలైనటువంటి ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి బాధలు వచ్చేసి ప్రియులారా మరణాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి ప్రియులారా మేధావులు అంటా ఉన్నారు ప్రియులారా. దాని గురించి ఆలోచిస్తా ఉన్నారు. 2023 నుంచి 25 వరకు ఘోర మరణాలు జరుగుతాయని దాని గురించి ప్రియులారా ఆలోచిస్తా ఉన్నారు మేధావులంతా. అమెరికాలోనైతే టోర్నడో అనేటువంటి ఒక దాని ఏమో టోర్నడో అంటే పైనుంచి గాలి సుడిగాలి వస్తుంది, ఆకాశంలో నుండి సుడిగాలి కిందకి దిగుద్ది, గాలి చుట్టేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది గాలి. మరి భూమి మీద నుంచి పైకి లేసేటువంటి సుడిగాలి కాదు, ఆకాశంలో నుండి కిందకి దిగుద్ది, టోర్నడో అంటారు దాన్ని ప్రియులారా. అది కిందకి దిగి ఇళ్ళు లేపుకొని పోద్ది ప్రియులారా, మనుషుల్ని లేపుకొని పోద్ది ప్రియులారా, ఒక ఊరు లేపుకొని పోద్ది ప్రియులారా ఆకాశంలోకి. అంత భయంకరమైనటువంటి విపత్తులు ఈ యొక్క 23 నుంచి 25 వరకు జరుగుతాయి అంటే ప్రియులారా ఈ ప్రపంచ మేధావులంతా వాటికెళ్ళి చూసి భయపడతా ఉన్నారు ప్రియులారా. కానీ ఈ క్లిష్ట సమయంలో మనం ఏమనుకుంటామంటే నేనైతే నా కుటుంబంతో సంతోషంగా ఉంటే బాగు అనుకుంటాం ప్రియులారా. ఏదన్నా ఈ ప్రపంచంలో నేను నా భార్య పిల్లలు సంతోషంగా ఉంటే బాగు అని చెప్పేసి మనం అనుకుంటాం ప్రియులారా, మనం అనుకుంటే జరగదు అది ప్రియులారా. దేవుడు ఇవ్వాలి అది యావే ఇవ్వాలి ప్రియులారా. యాశ్వ మెస్సైని ఇక్కడ సంతోషాన్ని ఇవ్వాలి ప్రియులారా. ఇస్తే జరుగుద్ది ప్రియులారా. మరి ఇక్కడ గమనించినట్లయితే ఇస్సాకారు గుడారంలో సంతోషం ఎలా ఉంది? ఇస్సాకారు గుడారంలో సంతోషం ఎలా ఉంది చూడండి. ఒక మాట చదువుకుందాం బైబిల్ లేఖన భాగంలో చదువుకుందాం ప్రియులారా. గమనించండి. ఆదికాండము 49వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబొమ్మ. చదవండి. అతడు విశ్రాంతి మంచిదొకటి ఆ భూమి రమ్యమైనటువంటి సూచన కనుక అతడు మోయుటకు భుజములంచుకొని వెట్టి చేయు దాసుడగును. చాలు ప్రియులారా మీరు గమనించండి. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్య పడుకున్నటువంటి గార్ధబం అంటే చెప్పాలి మీరు. గార్ధబం అంటే వాళ్ళు చెప్పనండి, మీరేం చెప్తున్నారు? గార్ధబం అంటే గాడిద అని అర్థం. ఏమ్మా ఏంటి గార్ధబం అంటే? గాడిద. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావాలి మీరు. ఇంగ్లీష్లో డాంకీ అంటారు, తెలుగు మీడియం కూడా కొంచెం దాని ఖాతరు చేస్తూ ఉండండి ప్రియులారా. గార్ధబం అంటే గాడిద. దానికి ఇంకో పేరు కూడా ఉంది, భారవాహకము, బరువులు మోసేటువంటి జంతువు ప్రియులారా. ఇస్సాకారుని ఏమంటున్నాడంటే రెండు దొడ్ల మధ్య పడుకున్నటువంటి గాడిద లాంటి వాడు. చాలా మంది ప్రియులారా బాగా చాకరీ చేసేటువంటి వాడు ఏమంటారంటే అబ్బా వీడు బాగా గాడిద లాంటి చాకరీ చేస్తాడు ఇంటి కోసం, పొలంలో ఎంత చాకరీ అంటే వాడు గాడిదతో సమానం రా, పొలం నుంచి వాడు రాడు గాడిద చాకరీ చేస్తాడు అంటా ఉంటాం ప్రియులారా. బాగా ఎక్కువ పని చేసేటువంటి వాడిని ప్రియులారా. ఇస్సాకారు ప్రియులారా రెండు దొడ్ల మధ్య పడుకున్నటువంటి గాడిద లాంటి వాడని ప్రియులారా. ఇక్కడ అంటే ఈ మాట ప్రియులారా తన తండ్రి చేత ప్రవచించబడతా ఉంది, యాకోబు చేత ప్రవచించబడతా ఉంది ప్రియులారా. రెండు దొడ్ల మధ్య పడుకున్నటువంటి గాడిద లాంటి వాడు ప్రియులారా. ఇక్కడ మీరు గమనించాలి, గాడిద దీనత్వానికి సాదృశ్యం అండి. చాలా నెమ్మదిగా ఉంటుంది ప్రియులారా గాడిద. దాన్ని కదిలించి వెనకపోతేనే తంతది కానీ ప్రియులారా చాలా గాడిద ప్రియులారా చాలా అంటే మెత్తని స్వభావం కలిగింది, దీనత్వానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. దీని మాటలో ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకోవాలంటే ఇస్సాకారు దీనుడు ప్రియులారా, మెత్తటి స్వభావం కలిగినటువంటి వాడు. యేసు ప్రభు ఎంత దీనత్వం కలిగినటువంటి వాడు, ఇస్సాకారు కూడా అంత దీనత్వం కలిగినటువంటి వాడు ప్రియులారా. ఎచ్చులకు పోయేటువంటి వాడు కాదు, గొడవలకు పోయేటువంటి వాడు కాదు ప్రియులారా, బడాయికి పోయేటువంటి వాడు కాదు ప్రియులారా. చాలా దీనత్వం కలిగినటువంటి వాడు, చాలా మెత్తని స్వభావం కలిగినటువంటి వాడు, చాలా సాధు స్వభావం కలిగినటువంటి వాడు ప్రియులారా ఇస్సాకారు ప్రియులారా. అందుకని దేవుడు అన్నాడు ప్రియులారా నీ గుడారంలో సంతోషం ఉంటుంది పో ఇస్సాకారు అన్నాడు. మెత్తని స్వభావం కలిగినటువంటి వాడు కనుక, సాధు స్వభావం కలిగినటువంటి వాడు కనుక ప్రియులరా, దీనత్వం కలిగినటువంటి వాడు కనుక ప్రియులరా ఆ దీనుడైనటువంటి ఇస్సాకారు గుడారంలో సంతోషం ఉంటుందని ప్రియులరా దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులరా. మీరు గమనించండి ప్రియులరా.
దీనత్వం కలిగి మనం జీవించాలని లేఖన భాగం చెప్తా ఉంది. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునివాడు తగ్గించబడతాడు. ప్రియులారా, ఎవరైనా హెచ్చించుకుంటే ప్రియులారా వారు తగ్గించబడతారు. ప్రియులారా, చాలా మంది సేవకులు కూడా మేము బాగా సేవ చేస్తాం, మేము బాగా పాటలు పాడతాం, మేము బాగా ప్రసంగాలు చేస్తాం, మేము బాగా మా దగ్గర చాలా మంది బోధకులు ఉన్నారని చెప్పేసి హెచ్చించుకుంటా ఉన్నారు. ప్రియులారా, హెచ్చించుకునేటువంటి వారు బోలు అంతమంది ఉన్నారు. పూలు తల్లించుకునేటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, శాలువాలు కప్పించుకునేటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఇంకా లేకపోతే దండలు వేయించుకునేటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఎందుకంటే ఈ లోక సంబంధంగా ప్రియులారా బడాయి పోయేటువంటి వాళ్ళు చాలా మంది ప్రపంచం మీద సేవకులు ఉన్నారు. మేమే సేవ చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు. నేనేమంటున్నానంటే నువ్వు దీనుడిపై జీవిస్తేనే నీ ఇంట్లో సంతోషం ఉంటుంది. యేసు ప్రభు దీనత్వం, యేసు ప్రభు వారు అన్నారు, నేనే దీనుడను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అన్నాడు యేసయ్య. వీళ్ళని మీరు గమనించండి, ఎందుకంటే ఆయన దీనత్వం కలిగినటువంటి వాడు. యేసయ్య దీనత్వం కలిగినటువంటి వాడండి. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. అలాగే ఇస్సాకారు కూడా దీనుడు ప్రియులారా, దీనత్వం కలిగినటువంటి వాడు. అతనిలో ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ ఏంటంటే అతను ఆ మాట చదవండి, 49వ అధ్యాయం 15 వచనం, 49:15. అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూసెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడు అంటే దేవుని పనులు చేయడానికి ఎంత బరువైన మోస్తాడు ప్రియులారా, వెట్టిలాగా చేస్తాడు ప్రియులారా. ఇది నాది పని. దేవుని పని అంటే నాది. ఇందాక ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఎవరో సహకరించలేదండి అందుకని కొంచెం ఆలస్యమైందని. దేవుని పని అంటే నాది అని చేసేటువంటి వాళ్ళు కావాలి ప్రియులారా. దేవుని పని అంటే నాది అని చేసేవాళ్ళు కావాలి. భుజం వచ్చి బరువు నేను మోస్తా, దేవుని కోసం, నీ కోసం కాదు పాస్టర్ గారు, దేవుని కోసం చేస్తా, నేను మోస్తా అని చెప్పేసి అలా చేసేటువంటి యవనస్తులు కావాలి ప్రియులారా దేవుని కోసం. ప్రియులారా, మీరు గమనించండి, నూజివీడులో ఒక సేవకుల మీటింగ్ జరిగింది. ఒక 50 మంది సేవకులు వచ్చారు. దానికి ఒక నెల రోజులు సేవకుల మీటింగ్ జరిగింది. దానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు. 5 లక్షల రూపాయల్లో ప్రియులారా దగ్గరగా 4 లక్షల రూపాయలు పాలరాజు గారని, అన్నపూర్ణమ్మ గారు భార్య పేరు, ఆయన పేరు పాస్టర్ గారు పాలరాజు గారు, వాళ్ళిద్దరు ఖర్చు పెట్టారు ప్రియులారా 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయలు బోధకుల మీటింగ్కి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు మీరు చెప్పండి? ఎలా ఉంటారు? ఒక 10,000 కనుక మీటింగ్ ఇచ్చామనుకోండి, మీటింగ్ ఇస్తే వాడు కాలు మీద కాలేసుకొని అడుగుతుంటాడు. ప్రసాద్ గారు ఈయన ఎవరండి? ఆగండి ప్రసాద్ గారు, ఆయన కదిలి మాకు ఏమైంది? ఆయన మీటింగ్ 10,000 ఇచ్చిండండి, ఆయన ఏమనంటే అడుగుతాడు. ఇవి ఉంటాయి మన దగ్గర బడాయిలు ప్రియులారా. మీరు గమనించండి, ఈ పాలరాజు గారు, ఈ అన్నపూర్ణమ్మ గారు 4 లక్షలు ఖర్చు పెట్టారు ఆ పాస్టర్ మీటింగ్లు ప్రియులారా. ఒక రోజున దాంట్లో ఉన్నటువంటి బోధకుడు చెప్తుంటే విన్నా నేను. ఒక రోజున ఏం చేస్తున్నారని బైబిల్ చదువుకొని బయటకు వచ్చాడంట ఆయన. బయటకు వచ్చాకే ఈ పాలరాజు గారు, అన్నపూర్ణమ్మ గారు ప్రియులారా, పాస్టర్ గారు 50 మంది తిని అంటే క్లాసు టైం అవుతుందని తిన్న ప్లేట్లు అక్కడ పడేసి వెళ్ళిపోయారంట ప్రియులారా. వీళ్ళిద్దరు కలిసి భార్యాభర్తలు వాళ్ళు తిన్నటువంటి ఎంగిలి ప్లేట్ల దగ్గర కూర్చొని కడుగుతా ఉన్నారు. ఆమె తోగుతా ఉందంటే ఆయన కడుగుతా ఉన్నాడంట ప్రియులారా. 4 లక్షలు ఆ యొక్క బోధకుల మీటింగ్కి ఇచ్చినటువంటి భార్యాభర్తల ప్రియులారా వాళ్ళిద్దరు ముందేసుకొని కడుగుతా ఉన్నారు. ఈ ఎంగిలి పళ్ళాలు మేము అడగటం ఏంటి అని అనుకోకుండా ప్రియులారా. నేను అడుగుతున్నా, మీరైతే అలా చేస్తారా? 4 లక్షలు ఇచ్చి మీరు అంత సేకరణ చేస్తారు ప్రియులారా? ఎందుకంటే ఇస్సాకారు గురించి ఒక మాట చెప్పాడు ప్రియులారా. ఇస్సాకారు దీనుడే కాదు, దేవుని యొక్క పని కోసం ఎగిలా భుజం మీద తను వ్యక్తి చేసినట్టు చేస్తాడు ప్రియులారా. వ్యక్తి సాధ్యం చేసినట్టుగా ప్రియులారా భుజమును వంచుతాడు దేవుని కార్యాన్ని చేయటానికి. నేనేమంటానంటే నీ సంఘంలో నువ్వు భుజమును వంచి దేవుని కార్యాన్ని నీ భుజాల మీద వేసుకొని నువ్వు దేవుని కార్యాన్ని చేయలే. అలా చేస్తేనే నీ కూడా సంతోషం ఉంటుంది. దేవుని కార్యాన్ని నీ భుజాల మీద వేసుకొని ఇది నా పని, ఇది పాస్టర్ గారి పని కాదు, పాస్టర్ గారి కుటుంబం పని కాదు, ఇది నాది, దేవుని పని అంటే నా పని అని చెప్పేసి దానికి పూనుకొని ప్రియులారా నీ సొంతదిగా దేవుని పనిని కొనసాగిస్తే ప్రియులారా నీ గుడారంలో సంతోషం ఉంటుంది. నేనేమంటున్నానంటే ప్రార్థనకు వస్తున్నావా లేదని నేను అడగట్లేదు. శనివారం ఆదివారం నువ్వు ప్రార్థనకు వస్తావా అని చెప్పేసి నేను అడగట్లేదు ప్రియులారా. నీ గుడారంలో సంతోషం లేకపోతే రా దేవుని యొద్దకు రమ్మని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. యేసు నిన్ను మీటింగులకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను మీటింగులకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసు నిన్ను మీటింగులకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. రా మీటింగులకు రా, నీ గుడారం సంతోషంతో నింపబడుద్ది ప్రియులారా. నీ గుడారం సంతోషంతో నింపబడటానికి ఇక్కడ ఇస్సాకారులో రెండు విషయాలు మనం ప్రస్తావించాం ప్రియులారా. ఏంటో 2 విషయాలంటే, ఒకటి దీనుడు,
రెండోది దేవుని పని చేయటానికి భుజం ఉంచుతాడు, కష్టపడతాడు ప్రియులు, చాలా కష్టపడతాడు ప్రియులారా, చాలా కష్టపడతాడు ప్రియులారా. నేనేమంటున్నానంటే నువ్వు కష్టపడేటువంటి తత్వాన్ని నీ ఆత్మీయ తండ్రి చూడాలి. చాలా కష్టపడుద్దండి సిస్టర్ గారు దేవుని పని అంటే. ఈ బ్రదర్ చాలా కష్టపడతాడండి దేవుని పని అంటే, చాలా కష్టం చేస్తారండి. ఎందుకంటే కష్టం అంటే మీరు గమనించాలి ప్రియులారా. బస్సింగ్ గారి మీటింగ్లకు మీరు పోతే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ప్రియులారా, ఆ చెప్పులు విడిచిపెట్టేది, చెప్పులు వదులుతామే, ఆ చెప్పులు వదిలే దగ్గర నిలబడి చెప్పులు కాపలా కాస్తా ఉంటారంట ప్రియులారా. ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వేసుకొని పోకుండా. ఎందుకంటే చెప్పులు వేసుకొని పోయేటువంటి వాళ్ళు మందిరం దగ్గరకు వచ్చేసి పాత చెప్పులు ఇచ్చి కొత్త చెప్పులు వేసుకొని పోతూ ఉంటారు ప్రియులారా. కానీ బక్సింగ్ గారి మీటింగ్లకు పోతే, పెద్ద పెద్ద మీటింగ్లకు పోతే ప్రియులారా, ఆ చెప్పుల దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్లు కాపలా ఉంటారంట ప్రియులారా. నేనంటున్నా, నువ్వైతే చెప్పుల దగ్గర నిలబడతావా? చెప్పు దగ్గర నిలబడతావా? ఎవరు చెప్పులను అంటుకుంటావు నువ్వైతే? నేను బయలుదేరి వచ్చేటప్పుడు అరే నా బూట్లు ఇరా అని అంటే నాకు ముగ్గురు మనవాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు ప్రియులారా. వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే అక్కడ నా కొడుకు చిన్నపిల్లలు ఉన్నారు ప్రియులారా. నా మనవరాలు చాలా చిన్నపిల్ల, నా మనవాడు చాలా చిన్నోడు ప్రియులారా. వాళ్ళైనా పరిగెత్తుకుంటూ వచ్చి బూట్లు తీసుకొచ్చి సాక్షులు నా కాళ్ళ దగ్గర పెట్టి బూట్లు పాత కూడా తీసుకొని తక్క తుడిసి వేసుకో తాతయ్య అని అక్కడ పెట్టి వెళ్ళిపోతాం ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క సేవకుడికి పరిచయం చేయటం ప్రియులారా, సేవ చేయటం ప్రియులారా, దేవుని పని చేయటంతో సమానంగా. నేనంటున్నాను, దేవుని మందిరంలో సేవ చేసేటువంటి తత్వం నీకుందా? దేవుని యొక్క పని మోసేటువంటి తత్వం నీకుందా? ఇస్సాకారులాగా దేవుని యొక్క పనిని నీ భుజాల మీద వేసుకొని ఇది నా పని అని మోసేటువంటి తత్వం, నువ్వు అటువంటి పని కలిగినటువంటి వ్యక్తి అయితే, అటువంటి పని కలిగినటువంటి వాడు అయితే, అటువంటి భుజాలు కలిగినటువంటి వ్యక్తి అయితే నీ గుడారంలో కూడా, నీ ఇంట్లో కూడా సంతోషం ఉంటుంది. సంతోషం లేదని చెప్పాడు బ్రదరు. సంతోషం ఉండటానికి దేవుడు ఒక సూత్రం చెప్తున్నాడు. ఏంటి ఆ సూత్రం అంటే, సాత్వికుడిగా జీవించు, దీనుడిగా జీవించు. రెండోది దేవుని పనికి నీ భుజాన్ని వంచు, దేవుని పనికి నీ భుజాన్ని వంచు ప్రియులారా. పాలరాజు గారు 4 లక్షలు ఇచ్చి ఎంగిలి పళ్ళాలు గడుగుతూ కూర్చున్నారాడ. ఎంగిలి పళ్ళాలు ప్రియులారా. మనమైతే చేస్తామా? 10,000 ఇస్తే చేయలేం ప్రియులారా, 10,000 ఇస్తే చేయలేం. 5,000 ఇచ్చినా కూడా చేయము. మన వాడి పళ్ళాలు గడగటం ఏంటే అని మనం అనుకుంటాం ప్రియులారా. ఎంత దీనత్వం ప్రియులారా, ఎంత దీనత్వం, ఎంత ఆ పని తన భుజాన మీద వేసుకొని వాళ్ళు చేయటం ప్రియులారా, అది ఎంత దీనత్వం ప్రియులారా. మీరు ఆలోచించండి. ఇది నాది పని, ఆ ఎంగిలి పళ్ళాలు కడగటం నాది అని చెప్పేసి భార్య భర్తలు కూర్చొని ప్రియులారా పళ్ళాలు కడుగుతూ ఉన్నారు ప్రియులారా వాళ్ళు. ప్రియులారా ఇంకొక మాట ఉంది బైబుల్ లేఖన భాగంలో, చూడండి. ఆ మాట చదువుకుందాం ప్రియులారా. ఆ మాట చదువుకుందాం, గమనించండి. 19వ వచనం ఇక్కడ కాదు, 19 30 ద్వితీయోపదేశకాండం 33:19 ద్వితీయోపదేశకాండం 33:19. చాలు పిల్లలు మీరు గమనించాలి. ఇస్సాకారుని గుడారములో సంతోషం ఉంటుంది. ఎందుకంటే నీ యొక్క సంతానము జనములను కొండకు పిలిచిరి. మీరు ఇస్సాకారు సంతానం ఒట్టిగానే, అంటే సంతోషం ఒట్టిగానే రాదండి. నీ ఇంటికి సంతోషం ఒట్టిగానే రాదు. నువ్వు సంతోషం రావాలంటే రాదు. నువ్వు ఒక 90 వేసుకొని వస్తే సంతోషం రాదు. సంతోషం ఎక్కడ దేవులాడుతుందో తెలుసా? సారా కొట్ల మధ్య దేవులాడుకుంటున్నారు ప్రియులారా, పేకాట్ల కాడ దేవులాడుకుంటున్నారు ప్రియులారా, వ్యభిచార గృహాల దగ్గర దేవులాడుకుంటున్నారు ప్రియులారా, క్లబ్బుల దగ్గర దేవులాడుకుంటున్నారు ప్రియులారా, సినిమా హాళ్ళ దగ్గర దేవులాడుకుంటున్నారు ప్రియులారా. అక్కడ దొరుకుద్దా సంతోషం? ఒకడు పెళ్లి చేసుకొని సంతోషం పోగొట్టుకున్నాడంట. అమ్మా వినాలి, ఒకడు పెళ్లి చేసుకొని సంతోషం పోగొట్టుకున్నాడంట. ఇదివరకు సంతోషంగా ఉన్నాడంట, పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషం పోయిందంట అడిగి. మన కొండూరు ప్రసాద్ గారు అంటే మన అడిగాడంట, సంతోషంగా ఉండాలి ఎట్లా అండి పెద్ద ఆయన అడిగాడంట ప్రియులారా. పెద్ద ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఒక పెద్ద ఆయన, సంతోషం అంటే నాకు కూడా లేదు, నేను సంతోషంగా లేను, సంతోషంగా ఎవరున్నారు ఈ ప్రపంచంలో? డాక్టర్ గారు అయితే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. డాక్టర్ గారిని ఒకసారి అడుగు చూడు అన్నాడంట. ఎట్లా అంటే, ఏ పేషెంట్ అన్నా బాని నవ్వుతా మాట్లాడతాడు డాక్టర్ గారు. మరి అంత సంతోషం ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో, అసలు ఇంత సంతోషంగా మీరు ఎలా ఉంటున్నారండి అని ఒకసారి అడుగుదాం అని చెప్పేసి ప్రియులారా అక్కడ డాక్టర్ గారి దగ్గర పోయారంట వీళ్ళిద్దరు కలిసి. పోతే ప్రియులారా డాక్టర్ గారిని లోపల పిలిచారు ప్రియులారా, నవ్వుకుంటూ పిలిచాడు లోపలికి, కూర్చోబెట్టుకున్నాడు ప్రియులారా. ఏంటి మీ జబ్బు అన్నాడు. అయ్యా జబ్బు కాదండి, మిమ్మల్ని ఒకటి అడుగుదాం అని వచ్చాను అన్నాడంటే ఇతర ప్రియులారా. ఏంటి అడగమంటే, అయ్యా మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వచ్చిన పేషెంట్లు పలకరిస్తారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎలాగ సాధ్యం అవుతుంది, ఎట్లా సంతోషంగా ఉంటున్నారండి మీరు అని అడిగాడంటే ఇతను. అదే దానికి డాక్టర్ గారు అన్నాడంట, ఓరి నాయన ఇది నా వృత్తి ధర్మం రా,
నేను నవ్వుకుంటా పలకరిస్తేనే పేషెంట్లు నా దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అలా కాకుండా ఏందవా అన్నాను అనుకో, అది ఆడైతే పేషెంట్ వచ్చింది సంతోషంగా అమ్మ రామ్మ కూర్చోమ్మా, ఏంటమ్మా ఇది జబ్బు ఏంటి నీకు ఇదే ఉందమ్మా ఊరిని తగ్గుద్దా, నేను నవ్వుతా మాట్లాడితేనే అది సగం జబ్బు తగ్గుద్ది, అది నా వృత్తి ధర్మం అయ్యా, నాకు బాధలు ఉన్నాయి, చాలా బాధలు అన్నాడు డాక్టర్ గారు. మరి ఎట్ట డాక్టర్ గారు సంతోషంగా ఉంటాం నాకు తెలవట్లేదండి అని అంటే, ఇలా కాదు సర్కస్లో బఫోన్ ఉంటాడు, జోకర్ ఉంటాడు, వాడు పద్దాక నవ్వుతూ ఉంటాడు, వాడిని అడుగు సంతోషంగా ఎట్లా ఉండాలని చెప్పాడంట ప్రియులారా. ఈ సర్కస్ పోయి టికెట్ తీసుకొని ఆ సర్కస్లో కూర్చున్నాడంట ప్రియులారా. 2.5 గంటలు కూర్చుంటే ప్రియులారా ఆ బఫూన్ జోకర్ ఉంటాడు కదా, ఆ జోకర్ కడుపులో నొప్పి వచ్చింది, నాకు జోకులు చెప్పి నవ్విచ్చాడంట ప్రియులారా. నవ్వి ప్రియులారా అంతా అయిపోయిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వెళ్ళి వాడు మేకప్ దుడుచుకుంటుంటే వెళ్ళి అడిగాడంట, అబ్బాయి 2.5 గంటలు అందరూ నవ్విచ్చావు, నేను కూడా నవ్వలేక సత్యానయ్యా, ఇంత సంతోషంగా ఎక్కడ ఉండగలుగుతున్నాను, దాని రహస్యం ఏంటో చెప్పమన్నాడట ప్రియులారా. అంటే జోకర్ అంట టోపీ తీసి చూపెట్టాడంట, ఇది నా తలకాయ చూడు, ఇక్కడ ఒక వాపు ఉంది, ఈ 2 మాయావ తెడ్డుతో కొట్టింది నన్ను, నాకు ఇంటికి పోతే చాలా బాధలు ఉన్నాయి, మరి బాధలుంటే ఎట్లా అవుతున్నావు ఆయన నువ్వు అని అడిగిందట. అది నా ధర్మం రా, నా వృత్తి ధర్మం అది, నేను నమ్మకపోతే వాడు నాకు జీతం వేయడో, నాకు జీతం అయిపోతే జీతం తీసుకోకుండా ఇంటికి పోతే మాయా అసలే ఊరుకోదు, ఊరికనే మాట తేడా వచ్చి పెట్టుబెట్టుకుంటూ వీకింది, ఇంకా జీతం తీసుకొని పోకపోతే ఇంకా ఈ పంట వాతలు లేకపోతే జీతం తీసుకోవాలి, నా వృత్తి ధర్మం అనంట ప్రియులారా. అబ్బో ఇక ఎట్లా సంతోషంగా ఉండాలో తెలవట్లేదే అని చెప్పేసి ప్రియులారా, ఇక మన ఎదురు వస్తా ఉన్నాడంట ప్రియులారా, రోడ్డును బట్టి వస్తున్నాడంట ప్రియులారా. మన కొండూరు ప్రసాద్ గారు లాంటి వాళ్ళు వేస్తున్నారు నమ్ముకున్నాడు, అయినా ఆయన కూని రాగాలు తీసుకుంటూ వస్తున్నాడు అంటారు బజార్ను ప్రియులారా, సంచి తగిలించుకొని. ఈడేవుడు సంతోషంగా ఉన్నాడు, కూని రాగాలు తెస్తున్నాడు. ఆగయ్యా ఏంటి ఏం చేస్తావు నువ్వు, నేను పాస్టర్ గారు రండి పాస్టర్ అంత కూని రాగాలి అంత సంతోషంగా ఎట్లా ఉంటున్నావు నువ్వు, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అని అడిగాడంట ప్రియులారా. అప్పుడు ఆయన అదేనా నీకు అనుమానం దా అని పక్కన చెట్టు కింద తీసుకొని పోయి చెట్టు కింద కూర్చోబెట్టి ప్రియులారా యేసు ప్రభువు గురించి చెప్పాడంట ప్రియులారా. ఎట్లా సంతోషంగా ఉండాలి, దాని మీద ఒక పాట రాశాడు ప్రియులారా ఆయన, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేనని. పర్లేదు వాయించకపోతే నేను మీటింగ్కి వెళ్ళి ఇలా జ్ఞాపకం వచ్చినప్పుడు మధ్యలో పాటలు పాడుతూ ఉన్నాను. ఒక ఆమె ఎదురు కూర్చుంది, పెద్ద ఆవిడ, గడ్డం కింద ఇట్లా పెట్టుకొని కూర్చుంది, గడ్డం కింద చేపెట్టింది అనమాట. ఇది ఇంటికి పిల్లలు వేస్తారే అట్లా పెట్టుకొని కూర్చుంది సరిగ్గా. కూర్చొని 4-5 పాటలు ముక్కలు అయినాయి పాడేది, ముక్కలు పాడితే పాస్టర్ గారిని పిలిచింది. ఈ మధ్యలో జరుగుతుంది ఇదంతా మీటింగ్ మధ్యలో, పాస్టర్ గారిని పిలిచి అడుగుతుంది, మరి ఈయనకు పాటలు తిన్నగా రావా, ఏ తేపకో మొక్క పాడతారేంటి, అసలు ఈ పాటలు రానుడి దగ్గర ప్రసంగం మేమేంటంటే అంటే మరి ఆయన ఏం చెప్పాలి, పాటలు బాగానే పాడతారమ్మా, ప్రసంగాన్ని తగ్గట్టుగా ఒక్కో మొక్క పాడతారులే అని చెప్పాలా లేదా, అటు చెప్పకుండా ఆయన ఏమన్నా తెలుసా, ఆయన ఇష్టమే నీకెందుకు అన్నాడు. పాటలు రాని ప్రసంగం నేను ఎన్నో అని జనం వచ్చి లేచి వెళ్ళిపోయింది ప్రియుగా. నేను ఈ పాట మొదలు పెట్టగా నాకు జ్ఞాపకం వచ్చింది, ఒకళ్ళు మీరు అట్లా లేచిపోతారేమోనని. పాటలు పాడకుండా ప్రసంగం కొనసాగిద్దామనండి ప్రియుగా. ఎందుకంటే ఆయన రాశాడు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. క్రీడలు మీరు గమనించాలి, ఇస్సాకారు గుడారంలో సంతోషం ఊరికినే రాలేదండి, అతను దీనుడు కనుక సంతోషం వచ్చింది, అతను దేవుని పనికి తన భుజాన్ని ఉంచుతాడు కనుక సంతోషం వచ్చింది. 3వ విషయం చెప్తున్నాడు ప్రియులారా, ఈ యొక్క కొండలకు ప్రియులారా జనాన్ని పిలుచుకొని పోతారంటే వీళ్ళు. కొండలు అంటే ప్రియులారా పాత నిబంధనలో దేవుని యొక్క మందిరాలన్నీ కొండల మీద ఉంటా ఉంది. ఈ రోజున కూడా చాలా మందిరాలు కొండల మీద కడతా ఉన్నారు ప్రియులారా, చాలా గుళ్ళు కొండల మీద కడతా ఉన్నారు ప్రియులారా. క్రైస్తవ లోకంలో కూడా మరియమ్మ గుళ్ళు చాలా గుళ్ళు ప్రియులారా కొండల మీద కడతా ఉన్నారు ప్రియులారా. కొండల మీద కడితే అక్కడికి జనాన్ని అంటే మందిరాల్లోకి, ఒక మాటలో చెప్పాలంటే మందిరాల్లోకి జనాన్ని పిలుచుకొని వస్తారన్నమాట వీళ్ళు ప్రియులారా. పోతా ఊరినే బోరి చేతులు ఊపుకుంటా ప్రియులారా.
ఎందుకంటే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. రండి యేసుప్రభు దగ్గర పోదాం, రండి మీ బాధలు పోతాయి, రండి యేసుప్రభు దగ్గర పోదాం, రండి మీ బాధలు పోతాయి, రండి మీ కష్టాలు పోతాయి, రండి మీకున్న అప్పులు పోతాయి, రండి మీకున్నటువంటి ఈతి బాధలు పోతాయి, రండి మీరు మనశ్శాంతిగా ఉంటారు, రండి మీకున్నటువంటి సంతోషం వెల్లువిరుస్తుంది రండి మీ ఇళ్లలో అని చెప్పేసి ప్రియులారా, పన్నులకి అంటే దేవుని మందిరానికి అనేకులు తీసుకొస్తారు ప్రియులారా. దేవుని మందిరాన్ని జనాన్ని తీసుకొచ్చేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి క్రైస్తవులు. నువ్వు ఒక్కదానివే నమ్ముకోవటం కాదు, నీ ఎమ్మట నీ కుటుంబాన్ని కూడా తీసుకొని రావాలి. సాక్ష్యం చెప్పమంటే, అయ్యా నేను ప్రార్థనకు వచ్చిన తర్వాత నా భర్త కూడా మారాడయ్యా, నా భర్తను కూడా మందిరాన్ని తీసుకొచ్చాను, మేమిద్దరం వస్తుంటే నా పిల్లలు కూడా మారారయ్యా, మా పిల్లలను కూడా మందిరాన్ని తీసుకొచ్చాను, మీ కుటుంబం అంతా మారి మందిరానికి వస్తుంటే మా పక్క కుటుంబం కూడా మారిందయ్యా, వాళ్ళని కూడా మందిరాన్ని తీసుకొచ్చాను, అయ్యా మా 2 కుటుంబాలు వస్తుంటే ఇక 4 కుటుంబాలు మారవలసి ఉందని వాళ్ళని కూడా మందిరాన్ని తీసుకొచ్చాను. ఇలాగా ప్రియులారా అనేక ఆత్మలు ప్రభువు దగ్గరికి పరిచయం చేయాలి. అది సాక్ష్యం అంటే. సాక్ష్యాలు చెప్తారు, సాక్ష్యం చెప్పమంటే, అయ్యా నాకు జ్వరం వచ్చిందయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేశారు పోయింది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోద్ది, ట్యాబ్లెట్ వేసుకున్న పోద్ది, తెలుసా నీకు ఆ సంగతి? కడుపులో నొప్పి వచ్చిందయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేశారు పోయింది, ట్యాబ్లెట్ వేసుకున్న పోద్ది. మరి ఇలా అది కాదు సాక్ష్యం అంటే, అది కాదు సాక్ష్యం అంటే. దేవుని దగ్గరికి అనేకులు తీసుకొని రావడం ప్రియులారా. స్కాట్లాండ్ దేశంలో విలియం బూత్ అని ఒకడు ఉన్నాడు. అతను యేసు ప్రభువుని నమ్ముకొని యాషువ మెస్సయ్య గురించి అనేకులకు తెలియజేస్తూ ఉండేవాడు. ఎవరు చాలా సంవత్సరాల తర్వాత ఎవరు వింటలేదంట ఆయన మాటలు. వెనకపోతుంటే ప్రియులారా బజార్లో పల్టీలు, జనం ఉన్న దగ్గర పల్టీలు కొడతా ఉండేవాడంట. ఎవడు వీడు పల్టీలు కొడతాడని జనం అందరూ వచ్చి చూస్తుంటే ప్రియులారా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయన నిలబడి యేసే నిజమైనటువంటి దేవుడు, యాషువ మెస్సయ్య నమ్ముకోండి చెప్తా ఉండేవాడంట ప్రియులారా. అతను విలియం బూత్ అనబడినటువంటి వ్యక్తి ప్రియులారా చాలా సంవత్సరాల దాకా అలాగే చెప్పాడంట. అలా చెప్తే చాలా మంది మారు మనసు పొందారంట. కొన్నాళ్ళకి అనుకున్నారంట పల్టీలు, అరే అక్కడ ఎవరు పల్టీలు కొడతారు చూద్దాం రమ్మంటే, అరే ఆడు విలియం బూత్రా మనం పోతే యేసుప్రభు గురించి చెప్తాడు అని చెప్పేసి పోకుండా మారుకున్నారంట ప్రియులారా. భార్యను అన్నాడంట, అమ్మాయి ఎవరు నా మాట వింటలేదమ్మాయి, మనిద్దరం కలిసి మరి యేసుప్రభు మాటలు జనం వినటానికి ఏదైనా చేద్దామా అని అడిగాడంట. ఏం చేద్దాం చెప్పండి అందంట. నువ్వు ఒక పని చేయి, సాయంత్రం 6 గంటలప్పుడు బజారమ్మను పరిగెత్తుతూ ఉండు, రక్షించండి 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 అని పరిగెత్తుతూ ఉండు, నీ అమ్మటి నేను పరిగెత్తుకుంటూ వస్తా. చీకటి మసక చీకట్లో పరిగెత్తాలి, నువ్వు కళ్ళు సరిగ్గా కనపడినటువంటి వెలుతురులో పరిగెత్తాలి. పరిగెత్తి ఏదో జరుగుతుందని చెప్పేసి మనుషులందరూ అనుకుంటారు, యవనస్తులు పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు పరిగెత్తి మందిరంలోకి పరిగెత్తు, నీ వెనకాల నేను పరిగెత్తా, నా వెనకాల వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత కలిపేసి యేసే నిజమైనటువంటి దేవుడు అని మన ఇద్దరం కలిసి చెబుదాం అన్నాడంట ప్రియులారా. సాయంకాలం 6 గంటలకి మొఖానికి మసి పూసుకొని ఆమె ప్రియులారా బజార్లో ఎమ్మట పరిగెత్తేదంట. ఆమె పేరేం పేరంటే క్యాథరిన్ బూత్ ఆమె పేరు ప్రియులారా. అతని పేరు విలియం బూత్, స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు. ఆ భార్య పేరు క్యాథరిన్ బూత్ ప్రియులారా. ఆమె మసి పూసుకొని పరిగెత్తుతూ ఉంటే వెనకాల భర్త పరిగెత్తుతూ ఉండేవాడు అంటే ప్రియులారా. వమ్మ జరుగుతుందని ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుతూ ఉంటే ప్రియులారా వీళ్ళు మందిరంలో పరిగెత్తి ప్రియులారా జనం కూడా మందిరంలోకి వచ్చిన తర్వాత తలుపులు వేసేసి ప్రియులారా యేసే నిజమైనటువంటి దేవుడు అని చెప్పేవాళ్ళు అంటే ప్రియులారా. నిజంగా మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే అంతగా ప్రియులారా జనాన్ని తీసుకొని రావడానికి ఎంత కృషి చేశారు ప్రియులారా. వాళ్ళు ఒక సంస్థను స్థాపించారండి, సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థను స్థాపించాడు. దానికి అతను అధ్యక్షుడు ప్రియులారా. సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థకి దానికి అధ్యక్షుడు ప్రియులారా, అధ్యక్షుడు అతను. అలాగ ఆత్మ కొన్ని లక్షల ఆత్మలు సంపాదించాడు ప్రియులారా. మనం అక్కడికి పిలుచుకొని పోం ప్రియులారా. నా బ్రదర్ చెప్పారే సీరియల్ దగ్గరికి, వదిరా రా 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 అక్క రా 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 పిన్ని రా, ఏందమ్మా మొగల్ రేకులు వస్తుందిరా అక్క, నీ మొగల్ రేకులు నీ మొహంలో బెట్ట. ఏ మొగల్ రేకుల దగ్గర మొగల్ రేకులు నువ్వు చూస్తే ఏముండదు, దానివల్ల నువ్వు కొని తెచ్చుకోవడమే కానీ పాపం కానీ ప్రియులారా, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ప్రియులారా. యేసు ప్రభు దగ్గరకు ఒకళ్ళు తీసుకొని వస్తే, యాషువ మెస్సయ్య దగ్గరకు ఒకళ్ళు తీసుకొని వస్తే, మందిరంలోకి ఒకళ్ళు తీసుకొని వస్తే నువ్వు తెచ్చినోడికి ఆశీర్వాదం, నీకు పరలోకం వాడికి పరలోకం ప్రియులారా. ప్రభు దగ్గరికి, యేసు దగ్గరికి, యాషువ మెస్సయ్య దగ్గరికి అనేకులు తీసుకొని రావడానికి కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా.
ఇక్కడ ఉన్నటువంటి ఈ సంతోషం ప్రియులారా ఊరికినే రాదు మన ఇళ్ళకి ప్రియులారా. ఇస్సాకారు సంతానం జనాన్ని తీసుకొచ్చేవాళ్ళు ప్రియులారా, జనాన్ని తీసుకొచ్చేవాళ్ళు మందిరానికి ప్రియులారా. యేసు ప్రభు దగ్గరికి జనాన్ని తీసుకొచ్చేవాళ్ళు ప్రియులారా. నీకు యేసు ప్రభు దగ్గరికి మందిరానికి జనాన్ని తీసుకొచ్చేటువంటి తత్వం ఉందా? నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు నుండి సంవత్సరానికి ఒక మనిషిని మందిరానికి తీసుకొద్దాం. సంవత్సరం పట్టుద్దా? ఒక మనిషిని తీసుకురావడానికి సంవత్సరం పట్టుద్దండి? చెప్పరే ఏమా? ఎక్కువే పట్టుద్దా? అమ్మో అమ్మా నీకో దండం అమ్మా, ఎక్కువే పడుతుంది. మా తల్లి నీకు నమస్కారం అమ్మా. నాకు అప్పచెప్పండి, నెలకొక్కళ్ళని తీసుకొస్తాను నేను. నాకు అప్పచెప్తే నెలకొక్కళ్ళని తీసుకొస్తాను మందిరానికి ప్రియులారా. మీరు ఎక్కువ పట్టుద్ది అంటుంది ఆ సిస్టర్ గారు ప్రియులారా. ఎక్కువ పట్టుద్ది. 2 సంవత్సరాలకు ఒక మనిషిని తీసుకొద్దాం. 2 సంవత్సరాలకు ఒక మనిషిని తీసుకొద్దాం ప్రియులారా. ఒక 10 మంది ఉంటే మన మందిరంలో 2 సంవత్సరాలకు ఒక మనిషిని తీసుకొస్తే 10 మందిని తీసుకొస్తే ఎంతమంది అవుతారు? 2 సంవత్సరాలకే 10 మందిని తీసుకొస్తే 20 మంది అవుతారు 2 సంవత్సరాలకే. మళ్ళీ ఒక్కొక్క మనిషిని తీసుకొస్తే 20 మందిని తీసుకొస్తే ఇంకా 2 సంవత్సరాలకి అంటే 4 సంవత్సరాలకే 40 మంది అవుతారు ప్రియులారా. ఇంకా 2 సంవత్సరాలు ప్రియులారా, ఇంకా 40 మందిని తీసుకొస్తే 80 మంది అవుతారు ప్రియులారా. కానీ ఏది భుజం వంచడం ఏది ప్రియులారా? ఇంట్రెస్ట్ ఏది ప్రియులారా? జనాన్ని తీసుకురావడం ఏది? ఇది నాది కాదని చెప్పేసి తప్పుకొని పోతుంటే నీ ఇంట్లో సంతోషం ఎట్టుంటది? సంతోషం? నువ్వు సారా కొట్టుకాడ దగ్గర సంతోషం వెతుక్కుంటుంటే, క్లబ్బుల దగ్గర సంతోషం వెతుక్కుంటుంటే, సినిమా హాల్ దగ్గర సంతోషం వెతుక్కుంటుంటే, సినిమా హీరోయిన్ల దగ్గర సంతోషం వెతుక్కుంటుంటే ప్రియులారా, ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది ప్రియులారా. సెల్ చూసి సెల్ దగ్గర సంతోషం వెతుక్కుంటున్నాం ప్రియులారా. దాన్ని ఏమంటారు? సెల్ ఫోనేనా? సెల్ ఫోన్లో సంతోషం వెతుక్కుంటున్నాం ప్రియులారా. నేనేమంటున్నానంటే ఇస్సాకు గుడారానికి సంతోషం ఎలా వచ్చిందంటే, 1 ఇస్సాకు దీనుడు, రెండోది క్షమించాలి ఇస్సాకారు దీనుడు. రెండోది ఏంటంటే ప్రియులారా దేవుని పని చేయడానికి గుడారాన్ని తన యొక్క భుజాన్ని ఉంచుతాడు ప్రియులారా. మూడోది ఏంటంటే ప్రియులారా కొండలకి ప్రియులారా దేవుని మందిరానికి ప్రియులారా జనాన్ని తీసుకొని వస్తాడు ప్రియులారా. 4 విషయాన్ని ప్రస్తావించాడు అక్కడ. చూడండి, ఆ మాట చదువుకుందాం. 4 విషయాలు అదే 18వ వచనం 19వ వచనం. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పించువారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. చాలు ప్రియులారా, గమనించండి, ముగించుకుందాం. గమనించాలి వేరు ప్రియులారా, నీతి బలులు అర్పించేవారు అక్కడ దేవుని మందిరం దగ్గర నీతి బలులు అర్పించేవారు. పాత నిబంధనలో బలులు అర్పించేవారు ప్రియులారా. కొత్త నిబంధనలోకి వచ్చేసి జిహ్వా బలి అంటారు ప్రియులారా. జిహ్వా బలి అంటే నోటితో బలి, అంటే స్తుతులు చెల్లించడమే జిహ్వా బలి. కొత్త నిబంధనలు పాత నిబంధనలు అని ప్రియులారా బలులు చెల్లించేవాళ్ళు స్తుతులు అక్కడ అంటే జంతువులు తీసుకొచ్చేసి ప్రియులారా. కొత్త నిబంధనలోకి వచ్చేసి ప్రియులారా జిహ్వా బలి, నోటితో స్తుతి చెల్లించడమే జిహ్వా బలి అని లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ప్రియులారా, మీరు గమనించండి, ఇస్సాకారులో ఉన్నటువంటి సుగుణాలు ఏంటయ్యా అంటే, 1 దీనుడు ప్రియులారా. రెండోది ఏంటంటే తన యొక్క భుజాన్ని ఉంచుతాడు దేవుని పని చేయటానికి. మూడోది ఏంటంటే ప్రియులారా, మూడో విషయం ఏంటంటే కొండలకి జనాన్ని పిలుచుకొస్తాడు ప్రియులారా. అందుకని వాళ్ళ ఇంట్లో సంతోషం ఉంది ప్రియులారా. ఇంకో మాట తెలియజేస్తాను, చూడండి, ఆ మాట చదువుకుందాం బైబిల్ లేఖన భాగంలో నుంచి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగాయి. చాలు ప్రియులారా, మీరు గమనించండి, ఇశ్రాయేలీయుల మీదకి శత్రువులు వచ్చారు. వాళ్ళ బలం ఎట్లా ఉందంటే ఇనప రథాలు వేసుకొని వచ్చారంట శత్రువులు. తర్వాత ఇనప రథాలు వేసుకొని వచ్చారు ప్రియులారా. చాలా గట్టి సైన్యం వచ్చారు. వాళ్ళని చూసి వీళ్ళు ఎదిరిపోయారు. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు ఎదిరిపోయారు. అబ్బా మనం చచ్చిపోతాం, ఇక మనం ఓడిపోతాం అనుకున్నారు ప్రియులారా. బారాకు రాజు కూడా అదిరిపోయాడు ప్రియులారా. దెబోరా దగ్గరకు వచ్చి అడిగారు, న్యాయాధిపతి దగ్గరకు వచ్చి అడిగారు దెబోరాని. అది ఏంటంటే శత్రువులు వచ్చారమ్మా, వాళ్ళ దెబ్బకు మనం తట్టుకునేటట్లేదు, ఇనపరాధాలు వేసుకొచ్చారు, వాళ్ళ సైన్యం దెబ్బకే వాళ్ళ యొక్క ఆయుధాల దెబ్బకు మనం తట్టుకునేటట్లేదు, ఓడిపోయేటట్టున్నావమ్మా, చచ్చిపోయేటట్టున్నావు అని చెప్పేసి బారాకు అన్నాడు ప్రియులారా. ఆమె ప్రార్థన చేసింది, మనం ఓడిపోండి, మనం గెలుస్తాం పదండి అన్న ప్రియులారా. యుద్ధానికి రమ్మని బారాకు రాజు అడిగితే ప్రియులారా ఇశ్రాయేలు 11 గోత్రాలు మేము రావు అన్నారు ప్రియులారా. కానీ ఇస్సాకారీయులు ప్రియులారా బారాకును తీసుకొని వచ్చి
తర్వాత అలాగే ప్రియులారా ఇక్కడ ఉన్నటువంటి దెబోరాను తీసుకొని ప్రియులారా ఆ లోయలో చొరబడి ప్రియులారా యుద్ధానికి పోయారని లేఖన భాగం ఉంది. ఇలాంటి ధైర్యం కలిగినటువంటి యవనస్తులు కావాలి దేవునికి ప్రియులారా, పిరికోళ్ళు కాదు. ధైర్యం కలిగిన ఇస్సాకారు లాంటి సైన్యం లాంటి ధైర్యం కలిగినటువంటి వాళ్ళు యవనస్తులు ప్రియులారా ఇవాళ దేవుని సేవకు అవసరం ప్రియులారా. నాలాంటి ముసలోళ్ళు కాదు. మన సురేష్ని చూస్తే నా భయం వేసింది. ఆ వరద చెమటలు పట్టిందాకా చెమటలు కారిందాకా ప్రియులారా అంత ఖచ్చితంగా పెద్దగా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడతానా ఇట్లా అని చెప్పేసి అనిపించింది ప్రియులారా. ఎందుకంటే యవనస్తుడు కదా మాట్లాడతాను, దేవుడు బాగా వాడుకుంటున్నాడు ప్రియులారా. మంచిదే ప్రియులారా, అలాంటి యవనస్తుడు కావాలని లేఖన భాగం చెప్తా ఉంది ప్రియులారా. ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఇంగ్లాండ్ దేశం నుంచి డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక అతను ఆఫ్రికా దేశం వచ్చాడు యుద్ధం చేయడానికి, సేవ చేయడానికి. ఆఫ్రికా దేశం వచ్చాడు ప్రియులారా అతను సేవ చేయడానికి. ఆఫ్రికా దేశంలో సేవ చేశాడు ప్రియులారా. రాగానే భార్య చచ్చిపోయిందంట. బంధువులు వచ్చారు, అరే భార్య చచ్చిపోయింది కదరా, ఎందుకురా ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టావు, ఇంటికి పోతారా అని అడిగారంట ప్రియులారా. నేను అన్నయ్య నేను రాను, నా సేవ ఇక్కడ జరుగుతుంది, నా ప్రాణం పోయిందాక నేను ఎక్కడ ఉంటాను అన్నాడంట. తర్వాత కూతురు చచ్చిపోయిందంట. కూతురు చచ్చిపోయింది, వెనక్కి పోలేదు. యాక్సిడెంట్లో ప్రియులారా ఒక చెయ్యి ఇరిగిపోయింది, ఒక చెయ్యి లేకుండా పోయింది ప్రియులారా. చెయ్యి లేకుండా పోయినా కూడా అతను వెనక్కి పోలేదు ప్రియులారా. చివరికి ఆఫ్రికా దేశంలోనే సేవ చేసి అక్కడే చనిపోయాడు ప్రియులారా డేవిడ్ లివింగ్స్టన్. చచ్చిపోయిన తర్వాత బంధువులు వచ్చారంట, మేము బాడీని ఇంగ్లాండ్ దేశం తీసుకొని పోతామని ప్రియులారా. అంటే ఇక్కడ మారు మనసు పొందినటువంటి సంఘం ఉన్నారే ఆఫ్రికా దేశంలో క్రైస్తవులు ప్రియులారా, ఈయన చేతులు మారు మనసు పొందిన వాళ్ళు అడ్డం తిరిగారంట. అయ్యా మీకు దండం పెడతామండి, మా దేవుడు ఆయన, దేవుడు అంటే ఎట్టా ఉంటాడో మాకు చెప్పారయ్యా, మేము మనుషులను తినేటువంటి మనుషులు, మేము మారు మనసు పొందామయ్యా, యేసు ప్రభుని తెలుసుకున్నాం, యాషో మెస్సేజ్ తెలుసుకున్నాం అయ్యా, మేము మారు మనసు పొంది యేసే దేవుడు అని మేము తెలుసుకున్నాం అయ్యా, కనుక ఈ దేవుడిని మేము సమాధి చేసుకుంటామయ్యా, మాకు ఇప్పించండి అని చెప్పేసి ప్రియులారా వాళ్ళు బతిలాడారంట సంఘస్థులు ప్రియులారా. కానీ బంధువులు ఏమన్నారంటే మా దేశం తీసుకెళ్ళిపోతాం, మేము మర్యాదలు చేసుకుంటాం, మేము అక్కడ దాన కార్యాలు చేసుకుంటాం అని చెప్పేసి అన్నారంట ప్రియులారా. వాళ్ళ మధ్యలో ఏళ్ల మధ్యలో శవాన్ని పెట్టుకుని కూర్చున్నారు అందరూ. వీళ్ళు పోనీయట్లేదు, ఆఫ్రికా దేశస్తులు సంఘస్థులు పోనీయట్లేదు, వాళ్ళేమో వదిలిపెట్టలేదు ప్రియులారా. శవాన్ని మధ్యలో పెట్టుకుని కూర్చున్నారు. మన డేవిడ్ లాంటి పెద్ద మనిషి అన్నాడంట, నేను ఒక విషయం చెప్తాను మీ ఇద్దరు వింటానంటే అన్నాడంట. చెప్పండి అన్నారంట ప్రియులారా. వింటానంటే చెప్తా, చాలా తెలివిగలిగిన డేవిడ్, వింటానంటే చెప్తా అన్నాడంట. వింటాం చెప్పండి అన్నారంట ప్రియులారా. అప్పుడు చెప్పాడంట, ఒక పని చేయండి, మీరు డెడ్ బాడీని, చనిపోయాడు కదా ఈ బాడీని బంధువులకి ఇచ్చేయండి, బంధువులు సమాధి చేసుకుంటారు ఆ దేశం తీసుకొని పోయి. ఈ గుండెల్లో చూసారా, గుండెలో ఆఫ్రికన్స్ని అంటే ఆఫ్రికా దేశాన్ని, ఆఫ్రికాలో పుట్టినటువంటి మనుషుల్ని ఈ గుండెలో పెట్టుకొని బ్రతికాడు. యేసు ప్రభుతో పాటుగా ఈ సంఘస్థులందరూ తన గుండెలో ఉన్నారు కనుక ఈ గుండెని సంఘస్థులకు ఇచ్చేయండి, గుండెని వాళ్ళు సమాధి చేసుకుంటారు అన్నాడంట ప్రియులారా. శబాష్ అని అందరు సపట్లు కొట్టారట ప్రియులారా. దానికి ఒప్పుకొని ప్రియులారా ఆ బంధువులు శవాన్ని తీసుకొని పోయారు ప్రియులారా. ఈ సంఘస్థులు ఈ గుండెని తీసుకొని సమాధి చేశారు ప్రియులారా. రెండు దేశాల్లో ప్రియులారా రెండు సమాధులు కలిగినటువంటి వాడు, గుండె సమాధి కలిగినటువంటి వాడు, డెడ్ బాడీ సమాధి కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు క్రైస్తవులు అంటే అది ఒక డేవిడ్ లివింగ్స్టన్ మాత్రమే ప్రియులారా. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సజీవ సాక్ష్యం విన్న తర్వాత కూడా మీరు ఇస్సాకారులాగా బ్రతకాలి అనుకోవట్లేదంటే ప్రియులారా అది ఎంత విచారకరం అంటే ప్రియులారా. ఇస్సాకారులాగా మీ యొక్క భుజాన్ని వంచలేకపోతున్నారంటే ప్రియులారా. ఇస్సాకారులాగా జనాన్ని ప్రియులారా జనం దగ్గరికి అంటే మందిరం దగ్గరికి పిలుచుకొని రాలేకపోతున్నారంటే ప్రియులారా. ఇస్సాకారులాగా త్యాగం చేయలేకపోతారంటే ప్రియులారా. ఇస్సాకారు కుటుంబానికి ఊరికనే రాలేదండి సంతోషం, ఊరికనే రాలేదు ప్రియులారా సంతోషం ప్రియులారా. ఇస్సాకారు గుడారం నీ ఇస్సాకారు గుడారంలో సంతోషం ఉంటుందని దేవుడు ఊరికనే అనలేదు ప్రియులారా. ఇస్సాకారు ఎంత సుగుణాలు కలిగినటువంటి వాడు, ఆ సంతానం ఎంత సుగుణాలు కలిగినటువంటిది, ఎలాగ ప్రియులారా వాళ్ళు దేవుని దగ్గర భుజాన్ని వంచారు, ఎలా జీవించారు ప్రియులారా. వాళ్ళ దీవెనలు చెప్పాడు అక్కడ ప్రియులారా. సముద్రపు సంపదను అనుభవించారంట ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుతం ఇస్సాకారు సంతానం భూమి మీద ఉంది. ఎక్కడ ఉందంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అంతే, వాళ్ళే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు ప్రియులారా. ముగిస్తున్నాను నేను. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇస్సాకారు సంతానం ప్రియులారా. వాళ్ళకి ఎంత దీవెనంటే ప్రపంచ దేశాలన్నీ ప్రియులారా ప్రపంచ బ్యాంకులు అప్పు తీసుకుంటాయి. బాగినాలు ఈ మాటనే. ప్రపంచ దేశాలు, మన దేశం కూడా పోయి అప్పు తీసుకుంటారు. అక్కడ లైన్లో నిలబడి అయ్యా మా దేశానికి అప్పు ఇవ్వండి, మేము బాకీ తీర్చుకుంటాం తర్వాత లోన్ తీసుకుంటాయి ప్రియులారా. ప్రపంచ బ్యాంకు దగ్గర లోన్ తీసుకుంటాయి ప్రియులారా ప్రపంచ దేశాలన్నీ. ప్రపంచ బ్యాంకుకి పెట్టుబడి పెట్టేది ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఇస్సాకారు గోత్రం మాత్రమే ప్రియులారా.
రైతుల దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇస్సాకారు గోత్రం ఎప్పుడప్పుడు అప్పడలేదంట వాళ్ళ ప్రియులారా. వాళ్ళకి పెట్టుబడి పెడతారంట ప్రియులారా. ప్రపంచ దేశాలన్నీ లైన్లో నిలబడి లోన్లు తీసుకుంటుంటే ప్రియులారా, ఈ ఇస్సాకారు యొక్క సంతానం ప్రియులారా వాళ్ళకి పెట్టుబడి పెట్టేటువంటి స్థాయికి దేవుడు వాళ్ళని లేపాడు ప్రియులారా. నిజంగా ఎంత ఆశీర్వాదం అది, ఎంత ఆశీర్వాదం ప్రియులారా. ఇస్సాకారు సంతానానికి ఎంత దీవెన ప్రియులారా, ఎంత దీవెన ప్రియులారా. మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అక్కడ వాళ్ళు మనం లెటర్లు కట్టించుకుంటాంగా, మన దొడ్డి కూర్చోడానికి బేషన్ ఉంటుంది. లెటర్లు కట్టించుకుంటే దొడ్డి కూర్చోడానికి బేషన్ ఉంటుంది. మీరు ఎవరు సిగ్గుపడమాకండి, మాకు చెప్తున్నాను. దొడ్డి కూర్చోడానికి మా పింగాడి బేషన్ ఉంటుంది. వాళ్ళు దొడ్డి కూర్చునేటువంటి బేషన్ని బంగారంతో చేయించుకుంటారంట గల్ఫ్ కంట్రీస్లో. ఆ బంగారం మీద కూర్చుంటారు దొడ్డికి. ఎంత దీవెన ప్రియులారా. బంగారం మీద వాడు కారు తోలితే ప్రియులారా, ఆ కారుకు బంగారం కోట ఇచ్చుకుంటాడంట ప్రియులారా. వాడు భార్య మల్లెపూలు అడిగితే ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి సింగపూర్ వచ్చి మల్లెపూలు కొనుక్కొని ఫ్లైట్లో మళ్ళీ వెళ్ళిపోతాడంట ప్రియులారా. అది వాడి రేంజ్. ఎక్కడిది సంతానం, ఎక్కడిది సంపద, ఎక్కడిది ఆశీర్వాదం, ఎందుకు వచ్చింది ఇంత ఆశీర్వాదం అంటే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా. ఇస్సాకారీయులు ప్రియులారా, ఇస్సాకారీయులు ప్రియులారా ఎటువంటి సుగుణాలు కలిగినటువంటి వారంటే దేవుడు చెప్పాడు బైబిల్ లేఖన భాగంలో. యావే చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి ప్రియులారా. మొదటి మాట గమనించండి ప్రియులారా, వాళ్ళు దీనత్వం కలిగినటువంటి వాళ్ళు. రెండోది దేవుని పని చేయడానికి ప్రియులారా భుజాన్ని ఉంచుతారు ప్రియులారా. మూడోది దేవుని మందిరానికి జనాన్ని పిలుచుకొని వస్తారు ప్రియులారా. 4 నీతి బలులు అర్పిస్తారు ప్రియులారా. 5 దేవుడు చేసి ప్రియులారా యుద్ధానికి ప్రియులారా రాజు అమ్మటే తర్వాత న్యాయాధిపతి అమ్మటి దిగుతారు ప్రియులారా. అటువంటి వారు ప్రియులారా. తర్వాత చివరిగా ఒక్క మాట వాళ్ళలో ఉన్న సుగుణాన్ని మీకు తెలియజేస్తారు. చివరిగా ముగించేటప్పుడు చూడండి, ఆ మాట చదువుకుందాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 32వ వచనం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 32వ వచనం. ఇస్సాకారీయుల్లో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులయ్యుండిరి. చాలు ప్రియులారా, మీరు గమనించండి. ఇస్సాకారులో సలహాలు చెప్పేటువంటి వాళ్ళు 200 మంది ఉన్నారంట. మంచి మంచి సలహాలు చెప్తారంట ప్రియులారా. ఈ సలహాలు చెప్పేటువంటి వాళ్ళు అంటే ఆ 200 మంది సలహాలు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు వింటారంట ప్రియులారా. వాళ్ళు ఇస్సాకారీయులు చెప్తే మంచిదారు, వాళ్ళు మంచి మేధావులు, వాళ్ళు చెప్తే చక్కగా వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళ మాట కరెక్ట్గా ఉంటుంది, మనం వినొచ్చు వాళ్ళ మాటని అందరు వింటారంట ప్రియులారా. వాళ్ళతో పాటుగా ఈ ఇస్సాకారీయులు కూడా ఈ 200 మంది మాట వింటారంట ప్రియులారా. నేనేమంటున్నానంటే, నీ కోసం కన్నీరు కార్చేటువంటి నీ సేవకుడు ఉన్నాడే, నీ కోసం ఏడ్చేటువంటి నీ సేవకుడు ఉన్నాడే, నీ కోసం మోకరించేటువంటి నీ సేవకుడు ఉన్నాడే, ఎల్లప్పుడూ నీ సుఖాన్ని కోరుకునేటువంటి నీ సేవకుడు ఉన్నాడే, ఎల్లప్పుడూ మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఏడ్చేటువంటి నీ సేవకుడు ఉన్నాడే. మీ సేవకుని యొక్క మాట మీరు వినాలి, వింటే మీకు దీవెన. ఇస్సాకారీయులు ప్రియులారా మీరు గమనించండి. ఆ 200 మంది మాట విని దీవించబడ్డారు ప్రియులారా. ఆ 200 మంది మాట అంటే వాళ్ళు చెప్పిన మాట బాగుంటుందరా, మేలు కలుగుద్ది మనకని ఆ 200 మంది యొక్క మాట ప్రకారంగా నడిచారు ప్రియులారా. మన ఆత్మీయ తండ్రి మాట చెప్పినట్టుగా మన ఆత్మీయ తండ్రి ప్రకారంగా మాట ప్రకారం మనం నడిస్తే ప్రియులారా, ఇస్సాకారీయులు మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఇస్సాకారీయులుగా మనం దీవించబడటానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఈ రాత్రి సమయంలో యావే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో యాషోమెస్సై ఒక మాట చెప్తా ఉన్నారు ప్రియులారా. ఏంట మాట అంటే ప్రియులారా, మీరు కూడా ఇస్సాకారీయులాగా సంతోషించాలి. అదే ఒక మొదటి మాట. ఇస్సాకారు గుడారములో సంతోషం ఉండను. ఇస్సాకారు గుడారములో సంతోషం ఊరికనే రాదు. సంతోషం ఊరికనే రాదండి. నువ్వు రమ్మంటే రాదు ప్రియులారా. నువ్వు ఎక్కడెక్కడ దేవులాడుకుంటే రాదు ప్రియులారా. ఈ సుగుణాలు నువ్వు కలిగి ఉంటేనే నీ ఇంట్లో సంతోషం ఉంటుంది ప్రియులారా. నీ కష్టం అంటే నీ కష్టం పోద్దని చెప్తున్నాను ప్రియులారా. నీకు సంతోషం ఉంటుందని చెప్తున్నాను ప్రియులారా. నీకు ఆనందం ఉంటుందని చెప్తున్నాను ప్రియులారా. నీ ఇంట్లో సంతోషం వెలుగుతుందని చెప్తున్నాను ప్రియులారా. నువ్వు కూడా ప్రియులారా దేవుని యొక్క మాట ప్రకారంగా, యావే యొక్క మాట ప్రకారంగా, మెస్సై యొక్క మాట ప్రకారంగా ప్రియులారా నువ్వు కూడా ప్రియులారా నీ భుజాన్ని దేవుని యొక్క కార్యానికి వంచితే, మందిరానికి అనేకాత్మను నువ్వు తీసుకొస్తే ప్రియులారా, అనేకాత్మను తీసుకొస్తే నీవు కూడా నీతి పనులు అనిపిస్తే, నువ్వు కూడా దేవుడివై బ్రతికితే ప్రియులారా నీ గుడారంలో కూడా సంతోషం వెలువరిస్తుందని లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. కనుక ఇస్సాకారీయుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాలు మనం కూడా కలిగి ఉందాం ప్రియులారా. ఈ సంతోషాన్ని మనం అనుభవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకోండి. స్తోత్రములు. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.
మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మోకరించడానికి వీల్లేనటువంటి వాళ్ళు మాత్రమే తలలు వంచండి. మోకరించడానికి వీలున్నటువంటి వారు మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. వీళ్ళరా కళ్ళు మూసుకుందాం. మనం ఇస్సాకారీయుల గురించి మనం విన్నాం ప్రియులారా. ఎందుకంటే నీ ఇంట్లో నీ గుడారంలో సంతోషం ఉంటుంది అని చెప్పేసి ప్రియులారా దేవుడు అన్నాడు. ప్రియులారా నిజమే. దేవుని యొక్క మాట ప్రకారంగా మన ఇంట్లో కూడా సంతోషం వెళ్ళి విరవాలంటే, మన ఇంట్లో కూడా సంతోషం ఉండాలంటే, ఈ చివరి రోజుల్లో, ఈ కడవరి రోజుల్లో, ఈ అంచె దినాల్లో ప్రియులారా, ప్రపంచం అంతమైపోయేటువంటి ఈ చివరి దినాల్లో ప్రియులారా మన ఇళ్లలో కూడా సంతోషం ఉండాలంటే మనం కూడా దీనులమై బ్రతకాలని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. దేవుని పనికి మన భుజం వంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అలాగే మందిరానికి అనేకులను తీసుకొని రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అలాగే ధైర్యంగా ప్రియులారా దేవుని యొక్క కార్యానికి ముందుకు రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. మనం అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు మోకరించి మౌనంగా ఉండడం కాకుండా ప్రియులారా మీతో నోరు తెరిచి అయ్యా ఈ రాత్రి సమయంలో విన్నటువంటి మాట ప్రకారంగా, విన్నటువంటి వాక్య ప్రకారంగా ప్రభువా మా హృదయాలు సరిచేయమని ప్రార్థన చేద్దాం ప్రియులారా. హృదయాలు సరిచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి నాతో ప్రార్థిద్దాం ప్రియులారా. స్తోత్రములు 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 స్తోత్రములు. మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి అయ్యా ఈ రాత్రి సమయంలో మేము విన్నటువంటి వాక్య ప్రకారంగా ప్రభువా మా ఇంట్లో కూడా సంతోషం కావాలి ప్రభువా. అయ్యా నా గుడారంలో కూడా సంతోషం కావాలి ప్రభువా. అయ్యా నా పొలంలో కూడా సంతోషం కావాలి ప్రభువా. నా ఉద్యోగంలో కూడా సంతోషం కావాలి ప్రభువా. వ్యాపారంలో కూడా సంతోషం కావాలి ప్రభువా. అయ్యా నాకు సంతోషం లేని వారికి దేవుడు ప్రియులారా ఈ రాత్రి సమయంలో అయ్యా మనం కూడా దేవుని అడుగుదాం. స్తోత్రము. ఈ రాత్రి సంతోషం జీవితంలో ఇచ్చిన సంతోషం ప్రియులారా. స్తోత్రం. ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక మాట అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇస్సాకారీయుల గుడారంలో సంతోషం ఉన్నట్టుగా మా ఇంట్లో కూడా సంతోషం కావాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతి పైకెత్తడం మీకోసం సంతోషం కొరకు మాకు కూడా సంతోషం కావాలి, మాకు కూడా సంతోషం కావాలి. స్వస్థత లేని వారు, చూపెట్టండి నమ్మదు లేని వారు, సంతోషము లేని వారు చూపెట్టేటువంటి వారు మీ స్థలంలో లేచి నిలబడండి. కుడి చేతులు చూపెట్టిన వారు మీ స్థలంలో లేచి నిలబడండి. కుడి చేతులు చూపెట్టిన వారు మీ స్థలంలో లేచి నిలబడండి. నిలబడాలి ఈ రాత్రి మంచిది సహోదరి. ప్రార్థన చేసుకుందాం. చిన్న పాటతో దైవజనులు చిన్న పాటతో స్తోత్రం. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడమయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడమయ్యా. ఆస్తి అంతస్తు నీ అమోఘ చందాలు ఆస్తి అంతస్తు నీ అమోఘ చందాలు మార్పు చందవా మార్పు చందవా మార్పు చోరా
సోదా దినమునందున ఆయన ముందు నీవు ధైర్యోని సోదా ధైర్యోని సోదా మార్చుకుందవా నీవు మార్చుకుందవా మార్చుకోవా మార్చుకోవా అనుకూల సమయం దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు పోతే దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు పోతే స్తోత్రం. ఉన్న పాటున ప్రార్థన చేసుకుందామండి. ఉన్న పాటున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు నాయనా. యేసయ్యా యేసయ్యా, ఎన్ని కుటుంబాలలో సంతోషం లేదు నాయనా, ఎన్ని కుటుంబాలలో సంతోషం లేదు తండ్రి, ఎన్ని కుటుంబాలలో సమాధానం లేదు నాయన, ఎన్ని కుటుంబాలలో దీవెన లేదు నాయన, ఎన్ని కుటుంబాలలో స్వస్థత లేదు తండ్రి, స్వస్థత లేదు నాయన. ఈ సభల ద్వారా మా కుటుంబాలకు నాయన సంతోషము రావాలి. ఇస్మాకారు వారి యొక్క జీవితంలో కలిగిన సంతోషము మా కుటుంబాల్లో కలగాలి నాయన. దేవా, మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ అయ్యా నాయన గారు, మీరు సురేష్ గారిలో ఉండి మీరు మాట్లాడుకున్నందుకు స్తోత్రాలు, మాట్లాడుకున్నందుకు స్తోత్రాలు. సంతోషమే లేదు, సంతోషమే లేదు. ఆ సంతోషం అనేది ఎలా కలుగుతుందంటే, ఒక వ్యక్తి చనిపోతున్న సంతోషము కలుగుద్దు. మాకు సంతోషమనివ్వటానికి మా ప్రభువైన మీరు సంతోషమును కోల్పోయినారు ఆయన. మీరు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలిగింది నాయన, మీ గాయముల చేతనే మాకు స్వస్థత కలిగింది నాయన, సంతోషము కలిగింది నాయన. అయ్యా ప్రభు ప్రసాద్ గారు మీరు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. సంతోషము ఎలా వచ్చిందంటే నాయన మీకు వందనాలయ్యా. మీ ఎదుట దీనులైతే నాయన సంతోషం వచ్చిందయ్యా. మీ పని కొరకు నాయన దశ మంచితే దీవెన వచ్చింది నాయన, సంతోషం వచ్చింది నాయన, మీకు స్తోత్రాలయ్యా. అనేకులకు మందిరానికి నడిపిస్తూనే సంతోషము కలుగుతున్నాయన, మీకు స్తోత్రాలు యేసయ్యా. మీకు వందనాలు, మీకు వందనాలయ్యా. ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు ఆయన. ఈ మొదటి రాత్రి సభకు హాజరైన ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రియ బిడ్డలను వారి వారి కుటుంబాలను మీరు ప్రేమించి మీ సంతోషము
సంతోషముతో ప్రతి వారి కుటుంబాన్ని నింపుమని ప్రార్థిస్తున్నామయ్యా. రేపు మరలా జరగబోతున్న అయా సభలో అయ్యా నాయన మీటింగ్ లో మీ కాపుదల మీ తోడండి నాయన. ఎన్నో తిరుమలుడు నాయన ఈ సభల కోసము నాయన సంఘాలన్నీ నాయన ప్రార్థించిన దేవా నీకు స్తోత్రాలు నాయన. రాత్రి అనక పగలనక నాయన మీ పనుల గురించి ఆలోచించాము తండ్రి. ఎందరో భక్తులు నాయన ప్రార్థించారు తండ్రి. ఇంతమంది నాయన రాత్రి నాయన మీరు ఇంతమందిని రప్పించుకున్నారంటే మీ కృపే నాయన మా గొప్పతనం లేదు నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఇప్పుడు మునుగాలు రక్షించబడాలి నాయన. ఈ పెద్ద మునుగాలలో ప్రతి కుటుంబంలో ఆనందం ఉండాలి నాయన. ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము దీవెన ఆశీర్వాదములు సర్వ సమృద్ధి గల తండ్రి ఈ కోటముల ద్వారా వచ్చును గాక. ఆయా ప్రాంతాలను వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను వారి సంఘములను సేవకుల వారి పరిచర్యను మీరు ప్రేమించిన ఆయన దీవించండి. రాత్రి వేళ అయ్యా సురేష్ గారిని వాడుకున్నందుకు, ప్రభు ప్రసాద్ గారిని సేవకులను వాడుకున్నందుకు స్తోత్రాలు. రేపు రాత్రి వేళ గుంటూరు నుండి నాయన సుదర్శన గారి దైవజల్ల నాయన వారికి క్షేమకరమైన ప్రాణం ఇచ్చి అయ్యా ఈ రాత్రి ఈ చోటుకు చేరిన ప్రతి బిడ్డ రేపు రాత్రి వేళ మరొక వ్యక్తిని తీసుకొద్దురు గాక. దయగలిగిన తండ్రి రాత్రి వేళ